పాలిటీలో మనం ఉపరాష్ట్రపతి గురించి అయితే లాస్ట్ క్లాస్లో కొంతవరకు చూసాము. అక్కడి నుంచి కంటిన్యూషన్ చేద్దాము. సో ఈరోజు కొంత భాగం అయితే ఉపరాష్ట్రపతి గురించి చూస్తే ఉపరాష్ట్రపతి టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. వైస్ ప్రెసిడెంట్, దెన్ మనము లాజికలీ ప్రెసిడెంట్ చూసిన తర్వాత, వైస్ ప్రెసిడెంట్ చూసిన తర్వాత నెక్స్ట్ మన స్టాప్ ఎక్కడుంటుంది? ఆబ్వియస్లీ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర ఉంటుందన్నమాట. పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రి అండ్ కేంద్ర మంత్రి మండలి. సో వాటి గురించి కూడా చూద్దాం ఈరోజు. స్టార్టింగ్ అయితే వైస్ ప్రెసిడెంట్ గురించి కొన్ని పాయింట్స్ చూడాలి. సో ఆ పాయింట్స్ పైన ఫస్ట్ అయితే ఫోకస్ చేద్దాం. దెన్ వీ కెన్ మూవ్ టు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో 2 టాపిక్స్ ఈరోజు కవర్ చేసేద్దామండి. సో అందరూ వచ్చేసినట్లే కండి. గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీవన్. అటెండెన్స్ వేశాను సార్ అంటున్నారు నవీన్ గారు. అవునండి, మనకి ఆ విధంగా మీరు ఏం చేయాలంటే అదొక అటెండెన్స్ లాగా, అదొక బయోమెట్రిక్ లాగా పెట్టేసుకోండి. లైక్ ఎందుకు అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, యాక్చువల్లీ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు అనమాట వీడియోస్. మన సబ్స్క్రైబర్స్కి కూడా ఎక్కువ మందికి వెళ్ళట్లేదు. సో ఎప్పుడైనా లైవ్ వీడియోలో స్టార్టింగే లైక్స్ ఉంటే యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి పంపిస్తుందండి. ఎందుకంటే యూట్యూబ్ బాగా చాలా తక్కువగా నేరోగా పంపిస్తుంది అనమాట నోటిఫికేషన్స్, చాలా ఫ్యాక్టర్స్ వల్ల. కాబట్టి మనకి స్టార్టింగ్ లైక్ అనేది ఒక అటెండెన్స్లో పెట్టేసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చాలామందికి రీచ్ అవ్వట్లే, అంటే సబ్స్క్రైబర్స్లోనే, బయట నాన్ సబ్స్క్రైబర్స్ కదా, సబ్స్క్రైబర్స్లోనే చాలామందికి రీచ్ అవ్వట్లే అనమాట. కాబట్టి అది పాయింట్లాగా పెట్టేసుకోండి. అదే నేను మీకు ఆల్రెడీ చెప్పానని చెప్పి రోజు మీకు చెప్పట్లేదు, ఎందుకంటే రోజు చెప్పినా మీకు వేస్తున్నాం సార్ అన్నట్టు అనిపిస్తుందని. కాబట్టి మీరు ఇది ఒక పాయింట్ లాగా మీ అంతలో మీరే ఇనిషియేషన్తో చేసేసేయండి. కాబట్టి మనం స్టార్ట్ చేద్దామండి. మనం లాస్ట్ క్లాస్లో అయితే వైస్ ప్రెసిడెంట్ గురించి చూసాము. అందులో నేను ఏమని చెప్పాను అంటే, లేటెస్ట్గా మనకి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగింది, వాటిలో ఎవరెవరికి జరిగింది, ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎప్పుడు ఎన్నిక జరిగింది, ఎవరు గెలిచారు అనే పాయింట్స్ గురించి చెప్తానండి నెక్స్ట్ క్లాస్లో అని చెప్పాను లాస్ట్ క్లాస్లో. సో ఫస్ట్ మనం ఆ టాపిక్ నుంచి స్టార్ట్ చేద్దాము. మనకి ఆగస్ట్ 5, 2017లో జరిగిందండి ఉపరాష్ట్రపతి ఎన్నికలు. ఆగస్ట్ 5, 2017లో ఎన్నో ఉపరాష్ట్రపతి పదవి కోసం జరిగింది అది అంటే 15వ ఉపరాష్ట్రపతి పదవి కోసం జరిగింది. 15th వైస్ ప్రెసిడెంట్ కోసం జరిగిందనమాట ఆ యొక్క ఎన్నిక. 15th వైస్ ప్రెసిడెంట్ గురించి మనకి జరిగింది ఈ ఎన్నిక. ఎప్పుడు? ఆగస్ట్ 5, 2017లో. ఎవరెవరు మరి అభ్యర్థులు, ఎవరి మధ్యన జరిగింది పోటీ అంటే, ఇద్దరు పోటీ చేశారు. ఒకరు మనకు ఆబ్వియస్లీ తెలుసు, గెలిచారు కాబట్టి, వెంకయ్య నాయుడు. అయితే వెంకయ్య నాయుడు ఎవరిపైన చేశారు అనేది పాయింట్ అండి. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్లో పెట్టండి, సో దట్ బాగానే అప్డేటెడ్గా ఉన్నారు అని ఒక సూచన అనమాట. సో మనకి ఆ 2017లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు బీజేపీ తరపున వెంకయ్య నాయుడుని వీళ్ళు నించోబెడితే, కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ వారు ప్రధానంగా ఒక వ్యక్తిని నించోబెట్టారండి. అతని పేరే గోపాలకృష్ణ గాంధీ. తేజస్మి గారు, మనం రాజ్యసభ గురించి కొంచెం అండి, ఇప్పుడు మనం పిఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయిపోయాక పార్లమెంట్ చాప్టరే మనం వెళ్ళేది. పార్లమెంట్లో మనము లోక్సభ, రాజ్యసభ వాటి గురించి చూస్తామండి. సో ఇఫ్ యూ కెన్ స్పేర్ ఫర్ ఫ్యూ మోర్ డేస్, మేబీ సమ్ 3-4 డేస్ మనము పార్లమెంట్, రాజ్యసభ వాటి గురించి వచ్చేస్తామండి. కాబట్టి గోపాల్ కృష్ణదేవదాస్ గాంధీ అనమాట. సో వెంకయ్య నాయుడు వర్సెస్ గోపాల్ కృష్ణదేవదాస్ గాంధీ. సింపుల్గా మనం గోపాల్ కృష్ణ గాంధీగా పిలుచుకుంటాము. ఈయనకి జరిగిందనమాట పోటీ. ఈయన కూడా కొంచెం అంటే గట్టి వ్యక్తే అండి. ఇతనికి 2 వైపుల నుంచి, అంటే తాతలు మెటర్నల్గా అమ్మ సైడ్ నుంచి తాతలు చూసుకున్న, నాన్న సైడ్ నుంచి చూసుకున్న లైన్ బాగా స్ట్రాంగ్ లైన్ అనమాట. అంటే ఈ గోపాలకృష్ణ గాంధీకి ఒకవేళ గనక మనము ఫాదర్ సైడ్ చూసుకున్నాం అనుకోండి, పెటర్నల్ సైడ్ అంటాం. ఫాదర్ సైడ్ చూసుకుంటే మనము పెటర్నల్ సైడ్ అని అంటాము. పెటర్నల్ ఫాదర్ సైడ్ అంటే నాన్న జనరల్గా ఎవరు అంటే మహాత్మా గాంధీ, అంటే గాంధీ కొడుకు యొక్క కొడుకు అనమాట. సో గాంధీ యొక్క మనవడు. ఇది నాన్న సైడ్ పెటర్నల్ చూసుకుంటే. మెటర్నల్ సైడ్ చూసుకున్న ఇతను కొంచెం గెట్టోడే అండి.
మెటర్నల్గా అంటే అమ్మ యొక్క నాన్న చూసుకున్న ఎవరు అంటే రాజాజీగా ముద్దుగా మనం పిలుచుకుంటాము శ్రీ రాజగోపాలాచారి అనమాట. రాజగోపాలాచారి. మనం మోడర్న్ హిస్టరీలో ఈ పేర్ల గురించి మనం బాగా చూస్తాము, రాజాజీ, గాంధీ వీళ్ళ గురించి. సో ఈ జీకే గాంధీ అన్నతను కూడా బేసికలీ బోత్ సైడ్స్, మెటర్నల్ అండ్ పెటర్నల్ బోత్ సైడ్స్ మనకి స్ట్రాంగ్ పర్సనే. ఓకే అండి. నెక్స్ట్ అయితే మనకి ఓటింగ్స్ ఏ విధంగా వచ్చినాయి, ఎన్ని ఓట్లు పోలేనాయి అవన్నీ చూద్దాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా స్టార్టింగ్ పేజ్లో ఎన్నికలు జరగని ముందు ఇచ్చారనమాట. వీళ్ళు వరుసగా పనిచేసినటువంటి ఉపరాష్ట్రపతులు 2017లో ఎవరు అని ఇచ్చారు, ఎన్నిక జరగక ముందు. మనం ఒక్కొక్క ఉపరాష్ట్రపతి గురించి కూడా చూస్తామండి ఈరోజు క్లాస్లో. సో ఈ పిక్చర్ని మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఎప్పుడన్నా ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు న్యూస్ పేపర్స్లో మీరు ఇట్లాగా కవర్ చేయడం వల్ల మీకు ఒక ఓవరాల్ ఐడియా వస్తుంది అని చెప్పడానికి. సో న్యూస్ పేపర్స్ మీరు అలవపరుచుకోండి అని చెప్పడం కోసం ఈ యొక్క నేను న్యూస్ పేపర్ క్లిప్స్ పెడుతున్నాను. సో మీకు మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇట్లా పెట్టినప్పుడు ఇక్కడ 17 ఎవరు అని న్యూస్ పేపర్స్ ఇచ్చారు. సో మీరు ఆ టైంలో వైస్ ప్రెసిడెంట్ అంటే ఎవరెవరు పాల్గొంటున్నారో అవన్నీ తెలుసుకోవాలన్నమాట. సో న్యూస్ పేపర్లో అదే వీళ్ళిద్దరు పాల్గొంటున్నారు, ఇద్దరిలో ఎవరు గెలుస్తారు, హూ విల్ బి ది 15th వైస్ ప్రెసిడెంట్, అట్లాగా బాగా హైలైట్ చేశారు అప్పట్లో. ఈయనే అనమాట జీకే గాంధీ. సో వీళ్ళిద్దరిలో తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత ఆ ఓట్స్ కౌంట్ చేసిన తర్వాత న్యూస్ పేపర్స్లో వచ్చింది ఏంటి, వెంకయ్యనాయుడు విన్స్ ఎలక్టెడ్ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 15వ ఉపరాష్ట్రపతిగా 30 వరకు వెంకయ్యనాయుడు గారు గెలిచారు అన్నట్టు వచ్చాయి అనమాట న్యూస్ పేపర్స్లో. కాబట్టి ఇప్పుడు మనం ఆ ఎలక్షన్స్లో ఓట్స్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం అసలు ఎన్ని ఓట్స్ ఉంటాయండి, టోటల్ ఓట్స్ అసలు మొత్తం ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించి ఎన్ని ఓట్స్ ఉంటాయి అనే పాయింట్ ఇప్పుడు మనం చూద్దాం. మనం ఏమనుకున్నాము, ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే ఎలక్టరల్ కాలేజ్లో పార్లమెంట్లో 2 సభలు, ఉభయ సభల సభ్యులు ఉంటారు, లోక్సభ రాజ్యసభ సభ్యులు ఉంటారు. సభ్యులంటే కేవలం ఎన్నికైన వారా అంటే ఎన్నికైన వారితో పాటు నామినేటెడ్ వారు కూడా పాల్గొంటారు. అదే తేడా అనమాట రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ఎన్నికల్లో. పార్లమెంట్లో కేవలం అక్కడైతే ఎన్నికైన వ్యక్తులే రాష్ట్రపతికి, కానీ ఉపరాష్ట్రపతికి వచ్చేసరికి బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్. సో మనకి లోక్సభలో ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మనకి మ్యాక్సిమం మనం ప్రెసెంట్ అప్పట్లో 545 ఉన్నట్లయితే, ఇది జనరల్గా మనం 245 ఉన్నట్లయితే 545 + 245 790 ఎంపీస్ మొత్తం జనరల్గా మనకి టోటల్ ఓట్స్ అనమాట 790 మెంబర్స్. కాబట్టి టోటల్ ఓట్స్ ఎన్ని అంటే స్ట్రెంగ్త్ ఎంత అంటే 790 ఓట్స్. అందరూ పాల్గొనాలి అని రూల్ ఏం లేదండి, ఇది ఫోర్స్ఫుల్గా ఏం కంపల్సరీ ఓటింగ్ అనే పద్ధతి లేదనమాట. డెఫినెట్లీ మనం ఓటింగ్లో ఓటు వేయకుండా కూడా ఉండొచ్చు, అంటే ఆబ్సెంట్ అవ్వచ్చు కూడా. కాబట్టి 790 ఓట్స్లో మనకి ఎంతమంది ఓట్స్ వేశారు చూద్దాం. ఓట్స్ పోల్డ్ అంటాం, అంటే ఎంతమంది ఓట్స్ వేశారు, ఓట్స్ పోల్డ్. సో ఎంతమంది ఓట్స్ వేశారు అనే పాయింట్ మనం చూసుకున్నట్లయితే 771 మంది ఓట్స్ వేశారండి. 771 మెంబర్స్ ఓటు వేశారనమాట. అయితే మనకి ఎంపీల గురించి తెలిసిందే, పార్లమెంట్లో శుభ్రంగా నిద్రపోతుంటారు. మరి అట్లాంటి వాళ్ళకి ఎన్నికల గురించి ఇది యాక్చువల్లీ కొంచెం కష్టంగా ఉంటుంది. మనం ప్రెసిడెంట్ టాపిక్లో ప్రెసిడెంట్ ఎలక్షన్లో కంప్లీట్ క్లాస్ పట్టింది మనకు, ఒక 1 hour క్లాస్ ఎట్లా ఉంటుంది రాష్ట్రపతి యొక్క ఎన్నిక అనే టాపిక్. అది ఎంత కాంప్లికేటెడ్ మనం చూసాం ఆ రోజు, మనకే ఒక క్లాస్ పట్టింది అది. అట్లాంటిది ఎంపీలు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళకి బుర్రకి ఎక్కదనమాట. ఇది అంతా వింటారు ఎట్లా వేయాలి ఓట్లు ఇది అది అని, అక్కడికి వెళ్ళాక ఏం అర్థం కాక ఏదో ఒకటి నొక్కేసి వచ్చేస్తారనమాట. అట్లాంటి క్యాండిడేట్స్ ఉంటారు. ఎంతమంది ఉన్నారు ఈ ఎన్నికల్లో, 11 మంది ఉన్నారనమాట. సో ఇన్వాలిడ్ ఓట్స్ వాళ్ళు ఏదో తేడాగా వేసేస్తారనమాట. సో ఇన్వాలిడ్ ఓట్స్ ఎంత పడ్డాయి అంటే 11 ఓట్లు చెల్లుబాటు అవ్వలేదన్నమాట ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, 2017లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. మరి ఎన్ని వ్యాలిడ్ అయినట్టు ఓట్స్, 760 అయినట్టు. మొత్తం 778లో 11 తీసేయగా 760 చెల్లుబాటు అయిన ఓట్స్. ఈ 760లో వెంకయ్యనాయుడుకి 516 రాగా, ఇతనికి గోపాలకృష్ణ దేవదాస్ గాంధీకి 244 వచ్చాయి. సో 244 ఫర్ జీకే గాంధీ అండ్ 516 ఫర్ వెంకయ్య నాయుడు. సో 760 టోటల్ వ్యాలిడ్ ఓట్స్. దీంతో మనకి వెంకయ్య నాయుడు డిక్లేర్డ్ ది విన్నర్ అనమాట.
అయితే ఎగ్జామ్స్లో ఇంకొక పాయింట్ అడుగుతాడు. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక 2017లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరించారు? రిటర్నింగ్ ఆఫీసర్గా ఎవరు వ్యవహరించారు? రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఎవరు? ఆ ఎన్నికను దగ్గర నుండి మొత్తం చూసుకోవడం. సో రిటర్నింగ్ ఆఫీసర్గా ఎవరు వ్యవహరించారంటే 2017లో అప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ యొక్క సెక్రటరీ జనరల్ అని ఉంటారండి. వాళ్ళు బేసికలీ ఆఫీసర్స్ అనమాట, ఎవరినొకరు నియమిస్తుంటారు ప్రభుత్వం. సో రాజ్యసభ యొక్క సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. మరి అప్పట్లో ఉన్నటువంటి రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు అనగా షంషేర్ కే షరీఫ్. సో షంషేర్ కే షరీఫ్ యాక్టెడ్ యాజ్ ది రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ ది 2017 వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. కాబట్టి మనకి ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి ఎన్నికలకు సంబంధించి ఇవంతా. దీంతో మనకి వైస్ ప్రెసిడెంట్ ఒక లేటెస్ట్ ఎన్నిక అయింది. లాస్ట్ క్లాస్లో మనం కొన్ని పాయింట్స్ చూసుకోవాలి అనుకున్నాం కాబట్టి ఆ పాయింట్స్ టెక్స్ట్ సంబంధించి చూసుకుందామండి. అంటే టెక్స్ట్ పరంగా కొన్ని పాయింట్స్ చూసుకుందాము. వాటితో పాటు వరుస క్రమంలో ఇప్పటి వరకు మన భారతదేశంలో ఏ ఉపరాష్ట్రపతులు చేశారు వాళ్ళ గురించి కూడా ఒక ఐడియా తెచ్చుకుందాము. సో లాస్ట్ క్లాస్లో కొంత టెక్స్ట్ అయితే చూసుకున్నాం మనము. ఇదంతా చూసాం 5th పార్ట్, అందులో 63 to 71 అని ఇవన్నీ పాయింట్స్ చూసామన్నమాట. మనం ఎక్కడ ఆగాము అంటే ప్రమాణ స్వీకారం కూడా చూసాము, పదవీ కాలం చూసాం, రాజీనామా చూసాం, తొలగింపు చూసాము, ఎన్నికల ఫిర్యాదులు కూడా మనము ఐ థింక్ చూడడం జరిగిందనుకుంటా. సో బేసికలీ మనం ఇక్కడి నుంచి చూడాలండి. ఎన్నికల ఫిర్యాదుల గురించి బేసికలీ మనం చూడాలి, ఎన్నికల ఫిర్యాదుల నుంచి చూడాలి. ఇక్కడ వరకు కంప్లీట్ చేసాం మనం. నోటా ఎందులో ఉండదండి. సంవన్ నోటానా అని అడుగుతున్నారు. నోటా అంటున్నారు. ఎన్నికల ఫిర్యాదులు అంటే ఇప్పుడు మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 71 ఉపరాష్ట్రపతి యొక్క ఎలక్షన్ డిస్ప్యూట్స్ అనమాట, ఎన్నికల ఫిర్యాదుల గురించి తెలుపుతుంది. సో ఆర్టికల్ 71 ఏం తెలుపుతుందో మనము చూద్దాం ఇప్పుడు. సో ఆర్టికల్ 71 ఏం చెప్తుందంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫిర్యాదులను సుప్రీంకోర్టు విచారిస్తుంది. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే విచారిస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంతిమం, ఫైనల్. ఎన్నిక ముందు కాకుండా ఎన్నిక తర్వాత ఫిర్యాదులను స్వీకరిస్తుంది సుప్రీంకోర్టు. సో ఎలక్టరల్ కాలేజీలో అంటే ఇప్పుడు ఎవరన్నా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కోర్టులో ఏదన్నా ఫిర్యాదు చేయాలి అంటే ఆ ఫిర్యాదు కంపల్సరీ ఎలక్టరల్ కాలేజ్లో గల సభ్యులు ఆ తీర్మానంపై, ఫిర్యాదు తీర్మానంపై అట్లీస్ట్ 10 members 10 మంది సభ్యులు సంతకం చేయాలి. ఎన్నికైన తర్వాత ఒక నెల రోజుల లోపలే ఫిర్యాదు చేయాలి సుప్రీంకోర్టులో, రూల్ అనమాట అది. అయితే 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సుప్రీంకోర్టు కాదు పార్లమెంట్కు ఉంటుంది అని పెట్టడం జరిగింది. మళ్ళీ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ తిరిగి పార్లమెంట్ కాదు సుప్రీంకోర్టుకే ఉంటుంది అని చెప్పి దాన్ని మళ్ళీ రీమోడిఫై చేసేశారు. సో ఇప్పటి వరకు వివి గిరి, జిఎస్ పాతక్లపై ఎన్నికల ఫిర్యాదులు రాగా అవి క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ వరకు మనం చూసాం లాస్ట్ క్లాస్లో. సో మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దామండి ఇక్కడి నుంచి. ఇంగ్లీష్ టెక్స్ట్ అంటే సాయి కుమార్ పట్నాయక్ గారు మనం చదువుకున్నప్పుడు ఇంగ్లీష్లోనే మోస్ట్లీ చదువుతున్నాం కాబట్టి టెక్స్ట్ తెలుగులో ఇవ్వడం జరిగిందండి. సో దట్ మనకన్నా అంటే తెలుగులో కూడా చదివినట్టు ఉంటుంది అని చెప్పి మనం ఆల్మోస్ట్ ఇంగ్లీష్లోనే చెప్తున్నప్పుడు చూసుకుంటున్నాం కాబట్టి రెండు కవర్ అవుతున్నాయి. మీరు తెలుగులో కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. అంతే, అంటే మంచిగా జరుగుద్ది. తెలుగులో కూడా ఒక వేరే భాషలో కూడా నేర్చుకుంటే ఏదన్నా ఒక కాన్సెప్ట్ని మంచిగా జరుగుద్ది. సో నేర్చుకోవడానికే ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు జీతభత్యాల గురించి చూద్దాము. ఉపరాష్ట్రపతి జీతభత్యం ఎంత అంటే 4 లక్షలు. ఆల్రెడీ మనము సుబ్రహ్మణ్యం టీ గారి యొక్క చోట్బాటుతో చూసుకున్నాం అనమాట లాస్ట్ క్లాస్లోనే. 4 లక్షల జీతభత్యం అని చెప్పి, అంటే 4 లక్షలు బేసిక్ పే అండి. ఇది 4 లక్షలే వస్తుందా ఎగ్జాక్ట్గా అంటే కాదు, ఇది బేసిక్ పే అనమాట. మనకి బేసిక్ పేనే చెప్తారు జనరల్గా బయట. వీటితో పాటు చాలా ఎలవెన్స్ ఉంటాయి వాళ్ళకి. హౌసింగ్ ఎలవెన్స్ ఉంటుంది, ట్రావెలింగ్ ఎలవెన్స్ ఉంటుంది, ఆఫీస్ ఎలవెన్స్ ఉంటుంది, చాలా రకరకాల ఎలవెన్స్లు ఉంటాయి. అవన్నీ కలిపి దాదాపుగా 8-9 lakhs వస్తుంది దానికి నెలకి. అఫ్ కోర్స్ అండి, అర్ఫిన్ సుల్తాన్ గారు అఫ్ కోర్స్ యూస్ఫుల్ అవుతుంది. ఎనీ ఎగ్జామినేషన్
మీకు యూజ్ అవుతుంది. జనరల్ స్టడీస్ ఉన్న ఏ ఎగ్జామినేషన్స్ అన్నా యూజ్ అవుతుంది ఆబ్వియస్లీ. నెక్స్ట్ పాయింట్, మనం ఉపరాష్ట్రపతి యొక్క విధులు గురించి చూద్దామండి. అతని యొక్క అధికారాలు, విధులు, ఫంక్షన్స్ అండ్ పవర్స్ గురించి చూద్దాం. ఆర్టికల్ 65 ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏం చెప్తుంది ఆర్టికల్ 65 అంటే, ఎప్పుడన్నా ఒకవేళ రాష్ట్రపతి యొక్క పదవి ఖాళీ ఏర్పడితే ఆ సందర్భంలో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు అని తెలిపేది ఆర్టికల్ 65. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు నిర్వహించేటప్పుడు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించరాదు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటి ఇక్కడ, మనకి పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. లోక్సభకు అధ్యక్షత ఎవరు అంటే స్పీకర్ వహిస్తాడు. రాజ్యసభకు అధ్యక్షత ఎవరు వహిస్తారు అంటే రాజ్యసభ యొక్క చైర్మన్ వహిస్తారు. రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉంటారో వారే రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తారు. అయితే ఒకవేళ ప్రెసిడెంట్ గనక చనిపోయినప్పుడు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ప్రెసిడెంట్ లేనప్పుడు తాత్కాలికంగా వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. అట్లాంటప్పుడు ఈయన ఇంకా నో మోర్ వైస్ ప్రెసిడెంటే అప్పుడు. మరి అట్లాంటప్పుడు రాజ్యసభ సమావేశం అవుతే రాజ్యసభ సమావేశానికి అధ్యక్షుడిగా నార్మల్గా సాధారణంగా అయితే వైస్ ప్రెసిడెంట్ ఉండాలి. కానీ ఈ సందర్భంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఇతను రాజ్యసభకి చైర్మన్గా అప్పుడు వ్యవహరించాడు. మరి ఎవరు సార్ అప్పుడు వ్యవహరిస్తారు అంటే రాజ్యసభకి ఒక డిప్యూటీ చైర్మన్ కూడా ఎన్నుకుంటారండి. ఆ ఉన్న సభ్యుల్లో ఒకరిని ఎన్నుకొని ఉంచుతారనమాట, డిప్యూటీ చైర్మన్. ఆయన అధ్యక్షత వహిస్తాడు ఆ సమయంలో ఆ సభకి. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎవరు సమావేశం అంటే పదవి బాధ్యతలు నిర్వహించినప్పుడు రాజ్యసభ సమావేశాలకి అధ్యక్షత వహించరాదు. తాత్కాలిక రాష్ట్రపతిగా రాష్ట్రపతి ఉన్నప్పుడు జీతభత్యాలను, రాష్ట్రపతి హోదాను, అధికారాలను కలిగి ఉంటారు. సో ఆ పాయింట్ క్లియర్ కదండి. ఈయన శాలరీ ఇందాక మనం ఎంత చూసుకున్నాం, 4 లక్షలు. ఎవరికన్నా ఐడియా ఉందా అండి? మనకి ఏప్రిల్ 8th అనుకుంటా, దాదాపుగా ఏప్రిల్ 8th ఎప్పుడో 2020 కట్ ప్రకటించారు శాలరీస్లో. అంటే అందరిది దాదాపుగా గవర్నర్లు, పిఎంలు, సీఎంలు అందరి దాంట్లో కొంత కోతని విధించారనమాట. మనకు అది న్యూస్లో వచ్చింది. సో ఎవరికన్నా ఐడియా ఉందా అండి? ఎవరన్నా అప్డేట్ చేసుకున్నారా ఈ పాయింట్? మనకి జనరల్గా ప్రెసిడెంట్ చూసుకున్నట్లయితే యాక్చువల్ జీతం ఎంత, 5 lakhs. కానీ ఈయన జీతంలో 30% కట్, అందరి జీతాల్లో 30 కట్ అయింది. సో ఇప్పుడు ఈయనకి 350 వస్తుంది. నేను ప్రెసిడెంట్ చాప్టర్ చెప్తున్నప్పుడు ప్రెసిడెంట్ జీతాలని తగ్గించవచ్చు అత్యవసర పరిస్థితుల్లో ఆర్టికల్ 360లో అని చెప్పినప్పుడు కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో ప్రెసిడెంట్ శాలరీని తగ్గించలేరు సార్, ప్రెసిడెంట్ శాలరీ తగ్గించడానికి వీలు లేదు, ప్రెసిడెంట్ శాలరీని ఎలా తగ్గిస్తాము అని కొంతమంది పెట్టారు. నేను అప్పుడు క్లారిటీ ఇచ్చా, తగ్గించచ్చండి, లాజికల్గా మాట్లాడాలి. లాజిక్ మాట్లాడినప్పుడు జనరల్గా ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితో లేకపోతే పరిస్థితి బాగాలేనప్పుడే కదా తగ్గించేవి వీళ్ళ జీతాలు. అట్లాంటి సమయంలో అందరిది తగ్గించి రాష్ట్రపతి ఒక్కడు మాత్రం నా జీతం ఫుల్ వచ్చేయాల్సిందే అన్నాడు అనుకోండి, అది లాజిక్ ఉండదు అది. కాబట్టి ఆబ్వియస్లీ మనం చెప్పొచ్చు ప్రెసిడెంట్, ఏదో మీకు కొన్ని గైడ్స్లో ప్రెసిడెంట్ శాలరీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గించరాదు అని రాస్తారండి. అక్కడ మీరు లాజిక్, కామన్ సెన్స్ని కూడా వాడాలన్నమాట. కామన్ సెన్స్ ఏంటి, జనరల్గా తగ్గించరాదు అంటే ఇతనికి వ్యతిరేకంగా చేసుకొని సాధారణ పరిస్థితుల్లో తగ్గించకూడదని అర్థం అక్కడ. కాకపోతే పరిస్థితులు బాగాలేనప్పుడు అక్కడ రాష్ట్రపతి ఒక్కరిది పక్కన పెట్టేసి అందరిది తగ్గిస్తే ఆబ్వియస్లీ ఇతని పైన ఇతనికే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నామోషిగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ప్రెసిడెంట్ది కూడా తగ్గించారు, 30% కోత విధించారు. వైస్ ప్రెసిడెంట్ది కూడా యాక్చువల్గా అయితే మనకి 4 lakhs అనమాట. కాకపోతే ఇందులో 30% అంటే ఎంత, 120, అంటే 280 ఇతనికి వస్తుంది ఇప్పుడు శాలరీ. ఇది ఎప్పుడు అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం అండి, అంటే 1 April 2020 నుంచి 31 March 2021 వరకు ఈ సంవత్సరం అంతా ప్రతి నెల గవర్నర్లకి, సీఎంకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్కి అందరికీ వాళ్ళ జీతాల్లో 30% కట్ కోతని విధించుకున్నారు. వాళ్ళు వాలంటరీగా చేసుకున్నారు. సంవత్సరం పొడవునండి, టోటల్ మంత్ మొత్తం. పెద్ద న్యూస్ ఇది, April 8th ఆ టైంలో వచ్చింది. కాబట్టి ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, తాత్కాలిక రాష్ట్రపతిగా రాష్ట్రపతి ఉన్నప్పుడు అతనికి అంటే ఉపరాష్ట్రపతి టెంపరీ ప్రెసిడెంట్గా చేసినప్పుడు ప్రెసిడెంట్కి ఏవైతే శాలరీస్, హోదాస్, అలవెన్సెస్ ఉంటాయో
అవే వస్తాయన్నమాట ఈ వైస్ ప్రెసిడెంట్కి కూడా. ఇది ఒక పాయింట్. నెక్స్ట్, ఇతను రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు కదండి, ఎవరు, మన ఉపరాష్ట్రపతి. వాటి గురించి తెలిపే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 64. సో ఆర్టికల్ 44 ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఉపరాష్ట్రపతి అధికార రీత్యా రాజ్యసభకు అధ్యక్షత వహిస్తారు. అధికార విధులలో ఆర్థిక విషయాల్లో తప్ప మిగిలిన అంశాలన్నింటిలో లోక్సభ స్పీకర్ అధికారంలో ఉపరాష్ట్రపతి కలిగి ఉంటారు. అంటే మనకి ఇక్కడ లోక్సభ స్పీకర్కి రాజ్యసభ చైర్మన్కి డిఫరెన్సెస్ లాగా చెప్తున్నాడు పాయింట్. వాటి గురించి మనం క్లియర్గా పార్లమెంట్ చాప్టర్లో చదువుతామండి. లోక్సభకి రాజ్యసభకి మధ్యన తేడా ఏంటి, ఏది పవర్ఫుల్. కొన్ని అంశాల్లో రాజ్యసభ కన్నా లోక్సభ పవర్ఫుల్ ఉంటుంది, కొన్ని అంశాల్లో లోక్సభ కన్నా రాజ్యసభ పవర్ఫుల్ ఉంటుంది. ఏ అంశాల్లో అవి అనే పాయింట్స్ కూడా మనం చూస్తాము. వాటితో పాటు లోక్సభ స్పీకర్కి రాజ్యసభ చైర్మన్కి మధ్యన ఉన్న అధికారాల మధ్యన తేడా ఏంటి, అవన్నీ పాయింట్స్ పార్లమెంట్ చాప్టర్లో చూస్తాము. ఇక్కడ జనరల్గా చెప్తున్నాడు కొన్ని విషయాల్లో తప్ప మిగిలిన అన్నింటిలో వీళ్ళిద్దరు అధికారాలు ఒకేలాగా ఉంటాయని చెప్తున్నాడు పాయింట్. సో ఉపరాష్ట్రపతి రాజ్యసభలో ఓటు హక్కును కలిగి ఉండరు అండి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, రాజ్యసభ ఉంటే రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తారు, వైస్ ప్రెసిడెంట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, నార్మల్ సిచ్యువేషన్స్లో సందర్భాల్లో రాజ్యసభలో ఏదన్నా బిల్ పైన కానీ ఏదన్నా తీర్మానం పైన కానీ ఓటింగ్ జరిగినప్పుడు ఈయన ఓటు వేయరు. కానీ ఎప్పుడన్నా ఒకవేళ గనక మనకి టై ఏర్పడితే, అంటే ఒక 50 మంది ఎస్ అని 50 మంది నో అని టై డ్రా అవుతే ఓటింగ్లో, అప్పుడు ఈయన నిర్ణయాత్మక ఓటు, కాస్టింగ్ ఓట్ అంటాం, కాస్టింగ్ ఓట్ను ఈయన వినియోగించుకుంటారనమాట అప్పుడు ఆ సందర్భంలోనే. కాకపోతే ఇది రేర్ ఆఫ్ ద రేర్ కేసెస్, ఇట్లా అవ్వవు జనరల్గా. కాబట్టి జనరల్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఈయన తీర్మానాలపైన ఓట్స్ పైన రాజ్యసభలో ఓటింగ్లో పాల్గొనరు. నెక్స్ట్, ఈయన ఓటు హక్కును కలిగి ఉండరు. అయితే ఒక తీర్మానం విషయంగా సమానమైన ఓట్లు వచ్చినప్పుడు టై బ్రేకర్, అంటే ఆ టైని బ్రేక్ చేసే విధంగా నిర్ణయకపు ఓటు లేదా కొసరు ఓటు, కాస్టింగ్ ఓట్ అంటాం, కలిగి ఉంటారు ఉపరాష్ట్రపతి. నెక్స్ట్, కాస్టింగ్ ఓట్ అని కొంతమంది అంటున్నారు, స్వర్ణ రాజ్ కుమార్, అవునండి కాస్టింగ్ ఓట్ అంటారు, దాన్నే టై బ్రేకర్ ఓట్ అని కూడా అంటారు. నెక్స్ట్, ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోవాలండి, గమనిక ఏమంటున్నాడు, ఏ సభలోనూ సభ్యత్వం లేకుండా సభకు అధ్యక్షత వహించే పదవి ఏది అనగా ఉపరాష్ట్రపతి. ఎగ్జామ్స్లో అడుగుతాడు ఈ ప్రశ్న, ఏమని, ఏ సభలోనూ సభ్యత్వం లేకుండా సభకు అధ్యక్షత వహించే పదవి ఏది అని అంటాడు. అంటే లోక్సభలోని సభ్యుడు కాదు, రాజ్యసభలోని సభ్యుడు కాదు, కానీ ఒక సభకు అధ్యక్షత వహిస్తాడు. ఎవరు అతనంటే సభకు అధ్యక్షత వహించే వైస్ ప్రెసిడెంట్ అనమాట, ఉపరాష్ట్రపతి అని అర్థము. ఉపరాష్ట్రపతి కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు రాష్ట్రపతి నియామకం మేరకు ఛాన్సలర్గా పనిచేస్తారండి. ఛాన్సలర్ అంటే కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, కొన్ని యూనివర్సిటీస్కి ఛాన్సలర్గా, నార్మల్గా అయితే చాలా వరకు ప్రెసిడెంటే ఛాన్సలర్స్గా ఉంటారు. కాకపోతే ప్రెసిడెంట్ కొన్ని యూనివర్సిటీస్కి వైస్ ప్రెసిడెంట్కి ఛాన్సలర్గా అతను నియమిస్తాడండి, ప్రెసిడెంటే నియమిస్తాడు అనమాట. కొన్ని యూనివర్సిటీస్కి వైస్ ప్రెసిడెంట్ని ఛాన్సలర్గా నియమిస్తాడు. సో ఆ బాధ్యతలు కూడా ఉపరాష్ట్రపతి స్వీకరిస్తాడు. ప్లస్ అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలకు, సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నిటికీ రాష్ట్రపతి విజిటర్గా ఉంటారనమాట, విజిటర్. జనరల్ పాయింట్స్ ఇవి. ఉపరాష్ట్రపతి కొన్ని గౌరవనీయ బిరుదులు అందించే కమిటీలకు చైర్మన్గా వ్యవహరిస్తారంటే కొన్ని బిరుదులు ఉంటాయి, టైటిల్స్, కొన్ని ఇచ్చే వాళ్ళకి ఎవరెవరికి ఇవ్వాలి అట్లా సూచించే కమిటీస్ ఉంటాయి. కాబట్టి ఆ కమిటీకి చైర్మన్గా ఉపరాష్ట్రపతి ఉంటారు. అంటే ఏంటి ఆ గౌరవనీయ బిరుదులు, భారతరత్న, పద్మవిభూషణ్, భూషణ్, శ్రీ, పద్మశ్రీ అవి ఇస్తారు కదండి ఆ బిరుదులు. ఆ బిరుదులు ఎవరెవరికి ఇవ్వాలి అని నిర్ణయించే కమిటీ ఒకటి ఉంటుంది. ఆ కమిటీకి అధ్యక్షతన ఎవరు చేస్తారు అంటే వైస్ ప్రెసిడెంట్. అవునండి, నాగా కొందాలు గారు అడుగుతున్నారు, డిప్యూటీ చైర్మన్కి రాజ్యసభలో సభ్యత్వం ఉంటుంది. రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే వారిలోనే సభ్యుల్లో ఒకరిని డిప్యూటీ చైర్మన్గా వారిలో వారే ఒకరిని ఎన్నుకుంటారనమాట. అవన్నీ మనం రాజ్యసభలో చూస్తామండి పార్లమెంట్లో. సో సభ్యుడుగానే ఉంటాడు. నెక్స్ట్, వరుస క్రమంలో ఉపరాష్ట్రపతుల గురించి చూద్దామండి. వీళ్ళ గురించి ఒక ఐడియా ఉంటే మంచిది. సో
రవికుమార్ గారు బెనిఫిట్స్ కూడా కట్ అయ్యా అంటున్నారు. బెనిఫిట్స్ జనరల్ కట్ అవ్వలేదండి, ఓన్లీ బేసిక్ పేలో 30%ని కట్ చేసుకున్నారు. బేసిక్ పేలో బెనిఫిట్స్ అట్లాగనే ఉంటాయి. బెనిఫిట్స్ అంటే అలవెన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఎంపీలకు చూసుకున్నట్లయితే వాళ్ళ జీతం ₹1,00,000 కానీ వాళ్ళకి నియోజకవర్గ అలవెన్స్ అని ఉంటుంది, అదొక 60,000 ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కొన్ని అలవెన్స్లు అన్నీ కలిపి వాళ్ళ జీతం దాదాపుగా 3 లక్షల దాకా వస్తుందండి. కాబట్టి బేసిక్ పేలో మాత్రమే కట్ ఉందన్నమాట. బేసిక్ పే అది వాళ్ళకి నామినల్ అండి, ఆ అమౌంట్ ఏదో బయటికి స్టంట్ అనమాట అంతే. నెక్స్ట్ సో ఇప్పుడు మనం వరుస క్రమంలో ఉపరాష్ట్రపతుల గురించి చూద్దాము. ఎవరెవరు ఆర్డర్లో చేశారు వైస్ ప్రెసిడెంట్స్ అని. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అనమాట. భారతదేశంలో మొట్టమొదటిగా ఉపరాష్ట్రపతి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈయన 2 సార్లు చేయడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. 2 times అనమాట, 52 to 57, 57 to 62. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. సో ఎక్కువ రోజులు 10 years అనమాట ఈయన చేశారు. సో ఎక్కువ రోజులు అనగా 10 years పనిచేసిన తొలి ఉపరాష్ట్రపతి. 2 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. నెక్స్ట్ మనకి మూడోసారి జాకీర్ హుస్సేన్ గారు ఉపరాష్ట్రపతిగా చేయడం జరిగింది. జాకీర్ హుస్సేన్ ఉండడం జరుగుతుంది. జాకీర్ హుస్సేన్ 1962 to 1967 అనేది టైంలో చేశారండి ఈయన. తొలి ముస్లిం ఉపరాష్ట్రపతి. మేబీ ఎగ్జామ్లో హూ వాజ్ ది ఫస్ట్ ముస్లిం వైస్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా అని అడగచ్చు, అప్పుడు మీరు జాకీర్ హుస్సేన్ అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వివి గిరి అన్న ఆయన 67 to 69. ఈయన వివి గిరి ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగితే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశారు, ప్రెసిడెంట్గా గెలిచారనమాట. సో వివి గిరి పాయింట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజీనామా చేసిన తొలి వ్యక్తి, తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు ఈయన. కేవలం 2 years చేశారు, తక్కువ కాలం చేశారు, ఎందుకంటే రిజైన్ చేసి ప్రెసిడెంట్ అయిపోయారనమాట ఆయన. నెక్స్ట్ గోపాల్ స్వరూప్ పాఠక్, 5th వైస్ ప్రెసిడెంట్. సో 5th వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే గోపాల స్వరూప్ పాఠక్. అవునండి, సమ్మన్ రాజశేఖర్ గారు అతి తక్కువ కాలం చేసినది వివి గిరి కదా సార్ అంటున్నారు. అవునండి, మనం వివి గిరి అనుకున్నాం కదండి, అతి తక్కువ కాలం చేసింది ఈయనకే ఈ పాయింట్, వివి గిరికే. నెక్స్ట్ గోపాల్ స్వరూప్ పాఠక్, ఈయన 69 to 74 ఉపరాష్ట్రపతిగా చేశారు. నెక్స్ట్ బిడి జెట్టి 74 to 79. ఈ టైంలో చూసుకున్నట్లయితే మనకి 1977లో మొట్టమొదటిసారిగా కేంద్రంలో అప్పటి వరకు కంటిన్యూస్గా కాంగ్రెస్సే ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ ఇండిపెండెంట్ హిస్టరీ, అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 1977లో కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కేంద్రంలో. సో ఆ సమయంలో ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి ఎవరు అంటే బిడి జెట్టి. కాబట్టి దేశంలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంచే ప్రమాణ స్వీకారం చేయించిన వారు ఈయన. 1977లో ఈయన తాత్కాలిక రాష్ట్రపతిగా కూడా పనిచేశారు 1977లో. సో ఈ సందర్భంలో దేశంలో తొలిసారిగా 9 ఉత్తర రాష్ట్రాలను రద్దు చేశారు ప్రెసిడెంట్ రూల్. కాబట్టి ఈ పాయింట్స్ కూడా అన్నీ నోట్ చేసుకోండి ఇతని గురించి, బిడి జెట్టి. నెక్స్ట్ జస్టిస్ హిదయతుల్లా అండి. ఈయన 1979 to 1984 చేశారు. ఇక్కడ ఈయన కూడా ఏకగ్రీవంగా ఎన్నికైంది. సో వితౌట్ ఎనీ అపోనెంట్గా అందరు అంగీకారంగా అయిపోయిందనమాట ఏకగ్రీవంగా హిదయతుల్లా. నెక్స్ట్ ప్లాన్ మనకి ఆర్ వెంకట్రామన్, ఈయన 84 to 87 చేశారు. ఈయన కూడా రాజీనామా చేశారు, రాజీనామా చేసిన రెండో వ్యక్తి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కోసం. శంకర్ దయాల్ శర్మ 9th, ఈయన కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 1987 to 92. భోపాల్కి సీఎంగా చేశారు ఈయన స్టార్టింగ్లో. భోపాల్ అంటే మధ్యప్రదేశ్, అప్పట్లో భోపాల్ అనేవారు. కేఆర్ నారాయణన్, ఈయన 92 to 97 చేశారు. కేఆర్ నారాయణన్ ఈయన తొలి దళిత ఉపరాష్ట్రపతి అండి, ఫస్ట్ దళిత్ వైస్ ప్రెసిడెంట్. ఈయనకి భారీ మెజారిటీ వచ్చిందనమాట. ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భారీ మెజారిటీ, అత్యధిక మెజారిటీతో గెలిచిన ఉపరాష్ట్రపతి ఎవరు అంటే కేఆర్ నారాయణన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్
కృష్ణకాంత్ 97 to 2002 ఈయన పదవిలో ఉంటుండగానే మరణించారండి. సో మనకి పదవిలో మరణించిన తొలి ఉపరాష్ట్రపతిగా ఈయన చరిత్రలో నిలిచారు. ఎవరు? కృష్ణకాంత్. రాష్ట్రాన్ని రద్దు చేయడం అంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టడం అండి. నాగరాజు గారు ఆ టైం ఎమర్జెన్సీ కాబట్టి, అత్యవసర పరిస్థితి కాబట్టి ప్రెసిడెంట్ రూల్ విధించారనమాట అప్పుడులో. సో ఈ పాయింట్స్ ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ 12th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే భైరావ్ సింగ్ షెకావత్. ఈయన 2002 to 2007 చేశారు. సో ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన తెలుగు వ్యక్తి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈయన పాపం ఈయన ఏంటి అంటే వైస్ ప్రెసిడెంట్గా చేసి తర్వాత ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడ్డారు, ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో. కాకపోతే పాపం ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓడిపోయారు అనమాట ఈయన. సో ఈ రకంగా అయినటువంటి తొలి వ్యక్తి ఈయన. ఏంటి? ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని ఓడిపోయిన తొలి వ్యక్తి. ఓడిపోయినా అప్పుడప్పుడు ఈయన చరిత్రలో నిలుస్తారు అంటే ఇదే అనుకుంటా. మరి గుర్తుపెట్టుకుంటారు కదండి అందరూ పాయింట్. కాబట్టి షేక్ షారుఖ్ గారు ఏకగ్రీవ ఎన్నిక అంటే మీనింగ్ ఏంటి సార్ అంటున్నారు. ఏకగ్రీవ ఎన్నిక అంటే వితౌట్ ఎనీ ఎలక్షన్ అండి. వితౌట్ ఎనీ ఎన్నిక, ఎలక్షన్. పలానా వ్యక్తిని మనము ఉపరాష్ట్రపతిగా ప్రతిపాదిస్తున్నాం, పలానా వ్యక్తిని, అందరికీ సమ్మతమే ఆయన అంటే. సరే ఎన్నిక అక్కర్లేదండి, మాకు అందరికీ ఓకే తనంటే అతన్నే ఉపరాష్ట్రపతిగా నియమించేయండి అని అందరూ అంగీకరిస్తే ఎన్నిక ఎందుకండి ఇంకా. కాబట్టి ఎన్నిక లేకుండా అందరి యొక్క ఆమోదంతో ఎవరన్నా ఒక వ్యక్తిని అందరూ కలిసి ప్రతిపాదించుకుంటే అది ఏకగ్రీవంగా ఆయనని ఎన్నుకున్నారు అని మనం చెప్పవచ్చు, వితౌట్ అపోజిషన్. ఇక అందరూ వైస్ చేసి ప్రెసిడెంట్కి వచ్చారు అంటున్నారు తేజ మిస్మి గారు. అంతేనండి, అది పరంపర అనమాట. ప్రెసిడెంట్ అయ్యే ముందు వైస్ ప్రెసిడెంట్, అట్లా వైస్ ప్రెసిడెంట్ అవ్వగానే మరి డెఫినెట్లీ ఆశ కలుగుద్ది కండి ప్రెసిడెంట్ మీద. నెక్స్ట్ వాళ్ళ గోల్ అదే ఉంటుంది అనమాట, ప్రెసిడెంటే ఉంటుంది వాళ్ళ గోల్. నెక్స్ట్ మొహమ్మద్ అన్సారీ 2007 నుంచి 2012 వరకు. 2007 నుంచి 2012 వరకు. ఈయన 2012 నుంచి మళ్ళీ 2017 వరకు అండి. మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ కాదు, 2012 to 17, 7 to 12 మొహమ్మద్ అన్సారీ గారు చేశారు. 2 times చేశారు. సో ఈయన గురించి మనం చూసినట్లయితే ఈయన జమ్మూ అండ్ కాశ్మీర్ నివాసి. హమీద్ అన్సారీ ఈ పదవికి రాకపూర్వం అంటే రాకన ముందు నేషనల్ మైనారిటీ కమిషన్కి చైర్మన్గా పనిచేశారనమాట. నేషనల్ మైనారిటీ కమిషన్కి ముందు పాయింట్ ఏం అక్కర్లేదు, జనరల్ మీకు ఐడియా కోసం అంతే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడులో మొహమ్మద్ అన్సారీని ప్రకటించినప్పుడు బీజేపీ వారు జశ్వంత్ సింగ్ని వీళ్ళు నించోబెట్టారనమాట. ఈయన పైన మొహమ్మద్ అన్సారీ గెలిచారు. సో ఆబ్వియస్లీ ఎవరైతే రూలింగ్ పార్టీ ఉంటుందో వాళ్ళు గెలుస్తారండి. ఫండమెంటల్గా ఎవరి నుంచి ఉన్నా సరే రూలింగ్ పార్టీ వాళ్ళు ఎవరిని ప్రతిపాదిస్తే వాళ్ళు గెలుస్తారు. అప్పుడు కాంగ్రెస్ ఉంది రూలింగ్లో. సో కాంగ్రెస్ వ్యక్తి గెలవడం జరిగింది. కాబట్టి జశ్వంత్ సింగ్ పైన మొహమ్మద్ హమీద్ అన్సారీ గెలవడం జరిగినది. కాబట్టి ఈ పాయింట్ అది నోట్ చేసుకోండి. సో ఈయన గురించి మనం చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ నివాసి. ఈయన జశ్వంత్ సింగ్ ప్రత్యర్థి. నేషనల్ మైనారిటీస్ కమిషన్గా ముందు పనిచేశారు. ఈయన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అనమాట, 61 బ్యాచ్కి చెందిన ఫారిన్ సర్వీస్. అలీగఢ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. అలీగఢ్ యూనివర్సిటీ ఏఎంయు అంటామండి, అంటే చాలా ప్రీమియం యూనివర్సిటీ. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అంటాం, ఏఎంయు ప్రీమియం యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీ అలీగఢ్. సో ఇది మనకి హమీద్ అన్సారీ గారి గురించి. ఇప్పుడు మనం వెంకయ్యనాయుడు గురించి మాట్లాడుకుందాం. ఉప్పవరపు వెంకయ్యనాయుడు గురించి. నా గురించి మాట్లాడకపోతే నేను కొడతా అంటాడు వెంకయ్యనాయుడు. మళ్ళీ నా గురించి ఎక్కువ మాట్లాడండి, అందరి గురించి మాట్లాడిన దానికన్నా నా గురించి ఒక 3 మాటలు ఎక్కువేసి చెప్పండి అంటాడు వెంకయ్యనాయుడు. అందుకని ఈయన గురించి కొంచెం ఎక్కువ, ఇంకా అందరి మీద కన్నా కొంచెం ఎక్కువ పాయింట్లు అనుకుందామండి. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఈయనతో. సో వెంకయ్యనాయుడు 2017 నుంచి ఉన్నారు. సో వెంకయ్యనాయుడు గారు 15వ ఉపరాష్ట్రపతిగా 2017 ఆగస్ట్ 11న ప్రమాణం స్వీకారం చేశారు. సో వెంకయ్యనాయుడు గారు 1949లో నెల్లూరు జిల్లాలోని చవటపాలెంలో జన్మించారు. చవటపాలెం.
1977లో జనతా పార్టీ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. ఈయన కూడా బేసికలీ చిన్నప్పటి నుంచే ఆ బీజేపీ వింగ్స్లో నుంచే వెళ్ళడం జరిగిందండి. ఫ్రమ్ ద బాటమ్ నుంచి ఈయన వెళ్ళారు. స్టార్టింగ్ నుంచి ఎంతో కాలం బీజేపీకే స్టిక్ అయి ఉన్నారు. సో వెంకయ్యనాయుడు కూడా మనకి బీజేపీ రాకన ముందు పార్టీ జనతా పార్టీ అనమాట. జనతా నుంచే బీజేపీ వచ్చింది. సో ఆ జనతా పార్టీకి స్టేట్ యూత్ ప్రెసిడెంట్గా ఈయన పనిచేశారనమాట 77 టైంలో. 78 అప్పుడు అరెస్ట్ కూడా అవ్వడం జరిగేదాన్ని ఇన్ ద ఎమర్జెన్సీ టైంలో. సో 78లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈయన. 1978 ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీ. నెక్స్ట్ పాయింట్ 88 to 93 ఆ 3 సంవత్సరాలు ఇతను ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారనమాట. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా. 93 to 2000 ఈయన ఇప్పుడు స్టేట్ ఇంక అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి అంత సెంట్రల్ అయినా ఇంక స్టేట్ వదిలేసారు. ఇంకా అయిపోయింది. ఇంక ప్రమోషన్ వచ్చేసింది డైరెక్ట్ సెంట్రల్. ఇక్కడ నుంచి మొత్తం ఆయన మొత్తం లగేజ్ పట్టేసుకొని సెంట్రల్కి వెళ్ళిపోయారు. అన్ని సెంట్రల్ పదవులే అనమాట. 93 నుంచి 2000 చూసుకున్నట్లయితే ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. నేషనల్ బీజేపీ సెక్రటరీగా ఉన్నారనమాట. సెక్రటరీ టు ది బీజేపీ. 1998లో ఈయన కర్ణాటక నుంచి రాజ్యసభ ద్వారా తొలిసారిగా ఎన్నికయ్యారు. మన స్టేట్కి వస్తారు ఈయన. మరి కర్ణాటక ఏంటి అంటే రాజ్యసభకి అట్లాగే ఏమి ఉండదండి. ఏ స్టేట్ అన్నా సరే, ఏ స్టేట్ నుంచి అన్నా అతన్ని ఎన్నుకోవచ్చు రాజ్యసభకి. కాబట్టి మనకి 1998లో వెంకయ్యనాయుడు గారు మొట్టమొదటిసారిగా కర్ణాటక నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు. 2000 నుంచి 2002 వరకు వాజ్పేయి ప్రభుత్వంలో ఈయన రాజ్యసభ ఎంపీ ఉంటుండగానే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్గా పనిచేశారనమాట. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్గా పనిచేశారు. ఎవరి కింద? వాజ్పేయి కింద. ఎప్పుడు? 2000 నుంచి 2002 వరకు. 2002 నుంచి 2004 వరకు జాతీయ అధ్యక్షుడిగా, ఇది కూడా చాలా పెద్ద పదవి అండి. సో జాతీయ అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ అనమాట. బీజేపీ పార్టీ ప్రెసిడెంట్గా ఈయన చేశారు 2002 నుంచి 2004 వరకు. సో ఈ పాయింట్ ఓకే. 2002 నుంచి 2004 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు వెంకయ్యనాయుడు గారు. తర్వాత 14 to 17 వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి సమాచార మంత్రిగా కూడా చేశారు. అక్కడేమో గ్రామీణాభివృద్ధి, నాకు గ్రామీణం వద్దు సార్, కొంచెం పట్టణం ఇవ్వండి, మంచిగా ఎన్నాలని లుంగి ఈ బట్టలు వేసుకుంటాను, మంచిగా షూ ప్యాంట్ వేస్తాను, సూట్ వేసుకుంటాను అని అడగడంతో MOUD మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ హోదాలో ఉన్నారనమాట ఈయన 14 to 17. సో ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛ భారత్ అర్బన్ వాటిలో చాలా ఈయనకి పేరు వచ్చింది. సో 14 to 17 వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి సమాచార మంత్రిగా చేశారు. 2016లో 4th టైం రాజస్థాన్ నుంచి ఈసారి రాజ్యసభగా ఎన్నికయ్యారు. 2016లో 4వసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అత్యధిక కాలం రాజ్యసభ సభ్యునిగా పనిచేసి ఉపరాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరు అని అన్నా మనము వెంకయ్యనాయుడు అని చెప్పాలి. అంటే మ్యాక్సిమం టైం ఈయన రాజ్యసభ ఎంపీగా పనిచేసి వైస్ ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఎవరు అని ఒకవేళ క్వశ్చన్ అడిగితే మనము వెంకయ్యనాయుడు అని చెప్పాలి. నెక్స్ట్, బీజేపీ నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రెండో వ్యక్తి అండి ఈయన. బీజేపీ నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రెండో వ్యక్తి. గమనిక మనకి ఏంటి అంటే బీజేపీ నుంచి ఎన్నికైన తొలి ఉపరాష్ట్రపతి ఎవరు అంటే భైరవ్ సింగ్ షెకావత్. ఇందాక చూసాం కండి ఈయన పనిచేయడం జరిగింది అని చెప్పి వాజ్పేయి టైం ఆ టైంలో. సో ఈయన భైరవ్ సింగ్ షెకావత్ బీజేపీ నుంచి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, వేరాస్ వెంకయ్యనాయుడు అనేవారు బీజేపీ నుంచి సెకండ్ వైస్ ప్రెసిడెంట్. ఏపీ గవర్నర్గా పనిచేసి ఉపరాష్ట్రపతులు అయిన వారు ఎవరు అనేది మనకు ఐడియా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా స్టేట్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు స్టేట్కి సంబంధించి ఇటువంటి ప్రశ్నలు అడుగుతాడు. అదే కాన్సెప్ట్ స్టేట్కి రిలేట్ చేసుకుంటాడు అనమాట. ఏపీలో గవర్నర్గా పనిచేసి ఉపరాష్ట్రపతి అయిన వాళ్ళు క్రింద వారిలో కానివారు ఎవరు, క్రింద వారిలో ఎవరు, రకరకాలుగా అడుగుతారు. మనకు పాయింట్ తెలిస్తే ఎట్లా అడిగినా ఆన్సర్ చేయొచ్చు. బేసికలీ ఇద్దరు ఉన్నారనమాట ఏపీ గవర్నర్గా వ్యవహరించి ఉపరాష్ట్రపతి అయిన వాళ్ళు. వారు శంకర్ దయాళ్ శర్మ ఒకరు, కృష్ణకాంత్ ఒకరు. శంకర్ దయాళ్ శర్మ ఫ్రమ్ 84 to 85 ఏపీ గవర్నర్గా ఉండి, కృష్ణకాంత్ 89 to 97 చాలా ఇయర్స్ అయినా ఉన్నారు కృష్ణకాంత్ అయితే ఏపీ గవర్నర్గా. తర్వాత మనకి ఈయన వైస్ ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది వీరిద్దరు. సో ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి.
వైస్ ప్రెసిడెంట్ గురించి దీంతో మనకి బేసిక్ పాయింట్స్ అనేది కవర్ అయింది. నెక్స్ట్ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి గురించి మనము ఫస్ట్ అయితే ఈరోజు ఒక బేసిక్ పాయింట్స్ అనేవి చూద్దామండి. దాని తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో చూడొచ్చు. ఈరోజు అయితే మనము ఆ కాన్సెప్ట్ పరంగా చర్చించుకుందాము. దెన్ వీ కెన్ లుక్ ఇన్ టు టెక్స్ట్ ఆఫ్టర్వర్డ్స్ అనమాట. తర్వాత టెక్స్ట్ చూడొచ్చు. సో ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి మనకి ఇప్పుడు వరకు క్లాస్లో ఎంతవరకు అయినట్టు యూనియన్ ఎగ్జిక్యూటివ్ చదువుతున్నాం మనం. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అందులో భాగంగా మనం స్టార్టింగ్ ప్రెసిడెంట్ గురించి చూసాము, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ గురించి చూసాము, నెక్స్ట్ పిఎం గురించి చూడాలి, ఆ తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చూడాలి. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ని స్టార్ట్ చేస్తున్నాము. అందులో ప్రధానంగా ఫస్ట్ ఇతని పైన ఫోకస్ చేద్దాము. ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రిది మనం చూద్దామండి. యూనియన్ ఎగ్జిక్యూటివ్లో పిఎం. ఓకేనండి, పిఎం టాపిక్ మనం స్టార్ట్ చేసేద్దాం. థియరీ మనం రేపు చూద్దాం. టెక్స్ట్ ఈరోజు ప్రధానంగా ఈ కాన్సెప్ట్ పైన కొన్ని పాయింట్స్లో చూసుకుందాం. ప్రైమ్ మినిస్టర్, మన భారతదేశంలో మనం ఏ టైప్ ఆఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము అంటే పార్లమెంటరీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనం అడాప్ట్ చేసుకున్నాము. పార్లమెంటరీ ఫామ్. జనరల్గా మనకి 2 ఫామ్స్ ఉంటాయి అన్నమాట. గవర్నమెంట్ 2 ప్రభుత్వ టైప్స్ ఉంటాయి. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. జనరల్గా మనకి ప్రభుత్వాలు 2 రకాలుగా ఉంటాయండి గవర్నమెంట్. ఒకటేమో ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్. ప్రెసిడెన్షియల్ ప్రభుత్వం ఒకటి, పార్లమెంటరీ ప్రభుత్వం ఒకటి. ప్రెసిడెన్షియల్ ప్రభుత్వానికి పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే యుఎస్ఏ. పార్లమెంటరీకి పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యూకే. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ అనే అతను సర్వోన్నత అధికారి అనమాట. అన్నిటికీ ఈయన హెడ్. సో బేసికలీ ఇందులో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే దేశాధిపతి, హెడ్ ఆఫ్ స్టేట్ అంటాం. హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వాధిపతి. సో ఈ 2 మనకి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో రాష్ట్రపతి. సో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో దేశాధిపతి అన్న ప్రభుత్వాధిపతి అన్న 2 రాష్ట్రపతి అన్నమాట. కానీ ఒకవేళ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే ఇందులో మనకి హెడ్ ఆఫ్ ద స్టేట్ వేరే అతను ఉంటారు, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ వేరే ఉంటారు. హెడ్ ఆఫ్ స్టేట్ వేరే అతను ఉంటారు, హెడ్ ఆఫ్ గవర్నమెంట్ వేరే అతను ఉంటారు. ఇది నోట్ చేసుకోండి. 1 minute. సో హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే వేరే అతను ఉంటారు, హెడ్ ఆఫ్ గవర్నమెంట్. సో హెడ్ ఆఫ్ స్టేట్ ఎవరు పార్లమెంటరీ వ్యవస్థలో అంటే రాష్ట్రపతి అనమాట. అంటే ఈయన దేశాధిపతి. హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరు పార్లమెంటరీ వ్యవస్థలో అంటే ఇక్కడ ప్రధానమంత్రి. సో ఇక్కడ వేరుంటారనమాట. ప్రెసిడెంట్ అంటాం మన దేశంలో అయితే, యూకే అయితే రాజు లేదా రాణి అంటాం, కింగ్ ఆర్ క్వీన్. ఇక్కడ పిఎం అనమాట, హెడ్ ఆఫ్ గవర్నమెంట్. కాబట్టి మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఐడియా ఉంచుకోండి. సో దట్ మనం ఎప్పుడన్నా భారతదేశం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని స్వీకరించింది అని ఒక ఐడియా వస్తుంది. ఈ పాయింట్ ఓకే కండి. నెక్స్ట్ మనకి లాటిన్ పదాలు కొన్ని ఉంటాయి, అవి చూద్దాం మనం. 2 పదాలు ఉంటాయి లాటిన్. ఒకటి ఏంటి అంటే డి జ్యూరీ హెడ్ అంటాం, డి జ్యూరీ హెడ్. 2 డి ఫ్యాక్టో హెడ్. సో డి జ్యూరీ హెడ్, డి ఫ్యాక్టో హెడ్ అనేవి 2 ఉంటాయి అన్నమాట. సో ఇవేంటి అంటే బేసికలీ ఒకవేళ ఒక ప్రభుత్వంలో, ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఎవరైతే వాస్తవంగా అంటే లీగల్గా అండి, వాస్తవంగా అంటే ఇది మనకి ఎవరైతే లీగల్గా, జ్యూరీ అంటే లీగల్ కదండి, అంటే నామమాత్రంగా లేకపోతే చట్టం పరంగా
అధిపతి ఎవరు, చట్టం పరంగా లేకపోతే నామమాత్రంగా అధిపతి ఎవరు అని తెలిపేది డి జ్యూరీ హెడ్ అనమాట. వాస్తవంగా రియల్గా అధిపతి ఎవరు అని తెలిపేది డి ఫ్యాక్టో హెడ్ అనమాట. సో జ్యూరీ అంటే నామమాత్రంగా లేకపోతే చట్టం పరంగా, డి ఫ్యాక్టో అంటే వాస్తవంగా రియల్గా. మన భారతదేశంలో అధ్యక్షుడు లేదా హెడ్ ఎవరు అని అడిగాను అనుకోండి, మీరు ఏమని ఆన్సర్ చేస్తారు? మన ఇండియాలో హెడ్ ఎవరు అంటే ఎక్కువసార్లు మీకు టీవీలో పిఎం కనిపిస్తుంటాడు, ఎక్కువ మంది మాటల్లో మనకి మోడీ మోడీ అని వింటుంటాం కాబట్టి మోడీ అనకూడదు, మనము ప్రెసిడెంట్ హెడ్ అనాలి. దేని పరంగా? చట్టం పరంగా మాట్లాడుకుంటే. సో డి జ్యూరీ హెడ్, లీగల్గా హెడ్ ఎవరు మన దేశానికి అంటే ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్. నెక్స్ట్ డి ఫ్యాక్టో హెడ్ ఎవరు అని మనకి అడుగుతాడు. డి ఫ్యాక్టో హెడ్ అని ఎవరికి మనం చూడాలి అంటే వాస్తవంగా ఎవరు హెడ్ మన భారతదేశానికి అంటే ప్రైమ్ మినిస్టర్. సో డి జ్యూరీ డి ఫ్యాక్టో. అదే ఒకవేళ పార్లమెంటరీ వ్యవస్థలో ఈ విధంగా ఉంటుంది. అదే ఒకవేళ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో డి జ్యూరీ అన్న ప్రెసిడెంటే చెప్తాము, డి ఫ్యాక్టో అన్న ప్రెసిడెంటే చెప్తాం. సో ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ చూడండి ఎట్లా అడుగుతాడు అనేది. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో డి ఫ్యాక్టో హెడ్ ఎవరు అంటే ప్రెసిడెంట్ అనాలి, డి జ్యూరీ హెడ్ ఎవరు అన్న మనం ప్రెసిడెంట్ అని అనాలి. ఒకవేళ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో డి జ్యూరీ ఎవరు అంటే మనం ప్రెసిడెంట్ అని చెప్పాలి, డి ఫ్యాక్టో ఎవరు అంటే మనం పిఎం అని చెప్పాలి. ఇవి రిపీటెడ్గా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు కాబట్టి ఈ పాయింట్ మనం చూసాం. దీనిపైన క్లారిటీ వచ్చింది కదండి. డి ఫ్యాక్టో, డి జ్యూరీ లాటిన్ పదాలు అనమాట. జ్యూరీ అంటే లీగల్, డి ఫ్యాక్టో అంటే ఫ్యాక్ట్ పరంగా అంటే వాస్తవంగా ఎవరు అని. సో ఈ బేసిక్ అండర్స్టాండ్తో మనం ముందుకు వెళ్ళొచ్చు. ఏంటి, మన భారతదేశంలో మనం పార్లమెంటరీ వ్యవస్థను స్వీకరించుకున్నాము. ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రి అనే అతను డి ఫ్యాక్టో అధికారి. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకి డి ఫ్యాక్టో ఎవరు అంటే ప్రధానమంత్రి. డి జ్యూరీ ఎవరు అని అడుగుతాడు. డి జ్యూరీ ఎవరు అంటే రాష్ట్రపతి, ప్రెసిడెంట్. అందుకనే మనము డి జ్యూరీ, ఈయన వాస్తవంగా ఈయన అధికారి కాబట్టి ఈయన మనము రియల్ ఎగ్జిక్యూటివ్ అంటాము. అంటే వాస్తవంగా అధికారాలు చెలాయించేది ఎవరు అంటే పిఎం. ఈయన నామమాత్రపు అధికారి అంటే నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటాం. అంటే ఈ పదాలకి క్లియర్ కాన్సెప్ట్ మీనింగ్ తెలియాలండి మీకు. సో నామినల్ ఎగ్జిక్యూటివ్, ఈ పాయింట్ ఇది ఓకే. కానీ రియల్ ఎగ్జిక్యూటివ్ అండ్ నామినల్ ఎగ్జిక్యూటివ్. సో దీన్నే ఇట్లా కూడా అంటారు. దేశాధిపతి, మన భారతదేశంలో దేశాధిపతి ఎవరు అని అడిగితే క్వశ్చన్, అప్పుడు మనం ఆన్సర్ రాష్ట్రపతి అని చెప్పాలి. ఒకవేళ గనక ప్రశ్న ప్రభుత్వాధిపతి ఎవరు అని అడిగితే అప్పుడు మనము ఆన్సర్ ప్రధానమంత్రి అని చెప్పాలి. సో హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద కంట్రీ, హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అనమాట. హెడ్ ఆఫ్ ద కంట్రీ అంటే ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి. సో ఇది ఓకే కండి. ఇది పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. యా ట్రింగ్ డైలీ టైం అంటున్నారు. యాక్చువల్లీ మనకి పక్కన సమ్ సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటారండి, వాళ్ళు ఈ టైంకి ఒక స్నాక్స్ ఫుడ్ లాగా సమ్ కాఫీ టీ ఆ టైప్ అభిమానంతో ఏదో ఒకటి ఇస్తుంటారండి వాళ్ళు. అంతే అది పాయింట్. అంటే డైలీ ఆ టైం అంటున్నారు కొంతమంది. ఓకే, సో అదనమాట కాన్సెప్ట్. లేకపోతే మళ్ళీ మీకు క్యూరియాసిటీ ఉంటుంది, కుతూహలంగా ఉంటుంది. ఏంటి రోజు సార్కి ఈ టైంలో బెల్లు మోగుతుంది, ఏదో నడుస్తుంది అనుకుంటారు, రకరకాలుగా అనుకుంటారు. మళ్ళీ చెప్పేస్తే అయిపోద్ది ఎందుకు. సో పాయింట్ అదండి. వాళ్ళ పక్కన కొంచెం సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటారు, పాపం వాళ్ళు మంచి అభిమానంతో సాయంత్రం ఈ టైంలో వాళ్ళు ఏవోటి ఇస్తుంటారు. రాజ్యాధిపతి అని అడుగుతున్నారు నవీన్ గారు. రాజ్యాంగపతి అన్న ప్రెసిడెంటే అండి. రాజ్యాంగపతి అన్న మనం రాష్ట్రపతి, ఎందుకంటే రాజ్యం పరంగా అధిపతి ఈయనే కాబట్టి. రాజ్యాంగాధిపతి ఎవరు అంటే మనకి రాష్ట్రపతి అని చెప్పుకోవాలి. సో ఇవి పాయింట్స్ అండి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో. నెక్స్ట్ మనం ప్రైమ్ మినిస్టర్ గురించి చూద్దాము. ప్రైమ్ మినిస్టర్
ప్రైమ్ మినిస్టర్ గురించి ఫస్ట్ పాయింట్ మనం ఏం చూసుకోవాలి అంటే, అసలు ఈ ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు అని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. మన భారతదేశంలో ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? ఫస్ట్ ఆప్షన్ ప్రజలు అంటాడు. నేను వెళ్ళి మోడీకి ఓటేసాను, మోడీ నా ఓటు వల్లే గెలిచాడయ్యా అంటుంటారు కొంతమంది. ఊరిలో వెళ్ళి అడిగితే నేనే వేసాను మోడీకి ఓటు, నా ఓటు వల్లే గెలిచాడు మోడీ అంటారు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ప్రజలు అని ఇస్తాడు. రాష్ట్రపతిని ఎవరు నియమిస్తారు అనేది ప్రశ్న అడుగుతాడు. హూ అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్? ఫస్ట్ ఆప్షన్ పీపుల్ అంటాడు. పీపుల్ కాదు కదండి, అంటే పీపుల్ ఓటేస్తారు. ఓటేసినప్పుడు ఒక పార్టీకి మెజారిటీ వస్తుంది. ఆ మెజారిటీ పార్టీకి ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడర్ మా లీడర్ వీరు అని వాళ్ళు ప్రకటించుకుంటే ఆ పార్టీ అప్పుడు రాష్ట్రపతి అతన్ని ప్రధానమంత్రిగా నియమిస్తాడు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ప్రెసిడెంట్ అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్. ప్రెసిడెంట్ అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్. ఇది ఫస్ట్ పాయింట్. ప్రెసిడెంట్ అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు చెప్పే పాయింటే ఒక ఆర్టికల్ అనమాట. అది ఆర్టికల్ 75. స్టార్టింగే నేను ఆర్టికల్ 75 పలానా అని చెప్తే మళ్ళీ ఆ ఆర్టికల్ గుర్తుంచుకోవాలి, అన్ని డౌట్స్ వస్తాయి. సింపుల్గా ఈ పాయింట్ మనం అనుకుని ఇది ఆర్టికల్ 70 ఇదే చెప్తుంది అంటే ఇంకొంచెం హాయిగా అనిపిస్తుంది అనమాట ప్రాణానికి. ఓహో ఇంతేనా, సింపుల్ ఆర్టికల్ 70 ఇదే చెప్తుంది ఏంటి, రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు, బాగానే ఉంది అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ మళ్ళీ చూడండి, ప్రెసిడెంట్ అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్లో మనం కొంచెం దీన్ని లోతుగా పరిశీలిస్తే మనకి ఒక డౌట్ వస్తుంది. ఏంటి సార్, అసలు యాక్చువల్లీ రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు అంటే ఎవరిని పడితే వాళ్ళని నియమించవచ్చా సార్, అంటే తనకి ఇష్టం వచ్చిన వ్యక్తిని నియమించవచ్చా అనే డౌట్ వస్తుంది మళ్ళీ. అంటే ఎవరిని పడితే వారిని, అంటే తన యొక్క విచక్షణ అధికారం ఉపయోగించుకోవచ్చా అనేది వస్తుంది. అట్లా ఉండదండి. జనరల్గా మనం చూసుకున్నట్లయితే లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయి. లోక్సభ ఎలక్షన్స్లో ఏదన్నా ఒక సింగిల్ పార్టీకి మెజారిటీ వచ్చిందనుకోండి ఒకవేళ, అప్పుడు ఆ సింగిల్ మెజారిటీకి లీడర్ ఒక అతను ఉంటారు కదా, వీళ్ళందరూ కలిసి ఇదిగోండి మా పార్టీకి సింగిల్గా మా ఒక్క పార్టీకి ఎవరు సహాయం లేకుండా మా ఒక్క పార్టీకే మెజారిటీ వచ్చింది, మా పార్టీ లీడర్ ఇతను, సో ఇతన్ని మేము మా లీడర్గా పిఎంగా మేము ఇతని పేరు చెప్తున్నాము అంటే ప్రెసిడెంట్ అతన్ని నియమిస్తాడు. లేదు అంటే ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాకపోతే అప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వాలు, కూటములు ఏర్పరచుకుంటాయి. సో కూటములు ఏర్పరచుకున్నాక ఆ కూటమిలోని సభ్యులందరూ కలిసి మా లీడర్ పలానా వ్యక్తి అని ప్రకటించుకుంటాయి. అతనిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందో చూడండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఏ పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ ఉండదు, వాళ్ళు కూటమి ఏర్పడినప్పటికీ కూడా ఏ కూటమికి కూడా క్లియర్ కట్ మెజారిటీ ఉండదు. నో క్లియర్ మెజారిటీ సందర్భాలు కొన్ని ఉంటాయి. నో క్లియర్ కట్ మెజారిటీ సందర్భాలు ఉంటాయి. మరి ఆ సమయంలో రాష్ట్రపతి ఎవరిని నియమించాలి అనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు అట్లాంటప్పుడు రాష్ట్రపతి తన విచక్షణను వాడుకుంటాడండి, డిస్క్రిషన్ వాడుకుంటాడు. డిస్క్రిషన్ వాడుకున్నాక ఎవరో ఒకరిని, అంటే ఇక్కడ 2-3 కూటములు ఉన్నాయి, ఒక్కొక్క లీడర్ ఉన్నారు, ముగ్గురికి కొంచెం బాగానే ఉన్నది బలం. ఇప్పుడు రాష్ట్రపతి కొంత విచక్షణ వాడుకొని ఎవరినో ఒకరిని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండో వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమిస్తాడు. అయితే ఇట్లాంటి సమయంలో ఏ పార్టీకి క్లియర్ కట్గా మెజారిటీ లేని సమయంలో తన విచక్షణ వాడుకొని ఏదన్నా ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించినప్పుడు రాష్ట్రపతి ఏం చెప్తాడు అంటే, బాబు మీరు ఒక నెల రోజుల లోపల మీ మెజారిటీని, మీ బలాన్ని ప్రూవ్ చేసుకోండి లోక్సభలో అని షరతు పెడతాడు. కాబట్టి వీళ్ళకి జనరల్గా నెల రోజుల సమయం ఉంటుంది. ఆ నెల రోజుల లోపల లోక్సభలో వీళ్ళు బలం నిరూపించుకోవాలి. బలం నిరూపించుకోవాలంటే షర్ట్లు ఊడగొట్టేసి బల్లలు బద్దలు కొట్టడం కాదు, వీళ్ళకి సంఖ్య ఉంది అని చూపించుకోవాలి, మెజారిటీ సంఖ్య ఉంది అని చూపించుకోవాలి. మెజారిటీ సంఖ్య అంటే ఏంటి, లోక్సభలో 545 సీట్లు ఉంటే కనీసం వీళ్ళకి 272 కన్నా ఎక్కువ ఉంటే అది బెటర్ అనమాట. సో వీళ్ళకి అంత కూటమిగా ఏర్పడ్డవారు, వీళ్ళకి ఇంత స్ట్రెంగ్త్ ఉండడం కోసం వారు ప్రయత్నించాలి. సో అప్పుడు వీళ్ళు ఇది చేసుకోగలిగితే, అంటే వీళ్ళు బలం నిరూపించుకోగలిగితే మనకి పాయింట్ బాగానే ఉంటుంది. ఒకవేళ గనక వీళ్ళు బలం నిరూపించుకోలేకపోతే మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ
రాష్ట్రపతి ఇంకొకరిని నియమించడం అవన్నీ జరుగుతుంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇట్లాంటిది ఎప్పుడన్నా జరిగిందంటే ఫస్ట్ టైం ఇట్లాంటిది 1979లో జరిగిందండి. 1979లో జరిగింది. ఎప్పుడు అంటే అప్పుడులో రాష్ట్రపతి ఎవరండి 79లో? నీలం సంజీవ రెడ్డి గారు, ఎస్ఆర్. కాబట్టి నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఏమైంది అంటే మనకి ఈ 1977లో ఎవరొచ్చారు? ఇందిరాగాంధీ ఉన్నది కాంగ్రెస్లో, దాన్ని ఆపోజిట్ అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెసేతర ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వస్తుంది, మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఎవరు ఈ ఐరన్ లేడీ ఇండియా ఇస్ ఇందిరా ఇస్ ఇండియా ఆగదనమాట. రకరకాల ప్లాన్లు రకరకాలుగా చేస్తుందనమాట. చేసి ఈ ప్రభుత్వంలో సభ్యుల్లో చీలికలు తెచ్చేసి అంతా అతలాకుతలం చేసేసింది 2 సంవత్సరాలకి. సో 1979 వచ్చేసరికి ఇందులోనే చరణ్ సింగ్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తికి ఈమె మంచి సినిమా చూపించి, బాబు నువ్వు ఎదురు తిరుగు, ఒక అంతర్యుద్ధంలాగా తయారు చేసి నేను ప్రధానమంత్రిగా చేస్తాను, పిఎంగా చేస్తాను, నువ్వు ఎదురు తిరుగు, నువ్వు రెబల్ అవ్వు అన్నట్టు ఈ చరణ్ సింగ్ని బాగా ప్రేరేపించడంతో 1979లో 2 వర్గాలుగా వీడిపోయారు. సో అప్పట్లో ఈ 2 వర్గాలు అయిపోయినాయి. మొరార్జీ దేశాయ్ అయిపోయింది, నెక్స్ట్ చరణ్ సింగ్ అయిపోయింది. అప్పుడు మరి ఏ పార్టీకి అంటే ఎవరి ప్రధానమంత్రిగా చేయాలి అనే డౌట్ వచ్చినప్పుడు నీలం సంజీవ్ రెడ్డి చరణ్ సింగ్ని చేశారనమాట. అంటే తన విచక్షణ వాడుకొని చేశారు నీలం సంజీవ్ రెడ్డికి. నీలం సంజీవ్ రెడ్డి ఇద్దరిని ఎవరినన్నా పెట్టచ్చు, కానీ విచక్షణ వాడి చరణ్ సింగ్ని ప్రధానమంత్రిగా పెట్టారనమాట నీలం సంజీవ్ రెడ్డి గారు. అది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొకసారి కూడా జనతా పార్టీ అండి, మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ, పాల్గని రాజు గారు. నెక్స్ట్ ఇంకొక సందర్భం కూడా ఉంటుందండి. ఎప్పుడన్నా ఒకవేళ ఏదన్నా ప్రధానమంత్రి చనిపోయాడు అనుకోండి, డైడ్ ఎవరన్నా ఒక ప్రధానమంత్రి చనిపోతే నెక్స్ట్ ఎవరిని ప్రధానమంత్రి పదవిలో పెట్టాలి అనే విషయంలో కూడా కొన్ని సందర్భాలలో రాష్ట్రపతి తన విచక్షణ అధికారాల్ని వాడుకోవచ్చును. ఇట్లాగా మనకి ఎప్పుడన్నా జరిగిందా సార్ అంటే జరిగిందండి. జనరల్గా మనకి రాష్ట్రపతులు పదవిలో ఉంటుండగా చనిపోయిన వారు మనం చూసుకున్నట్లయితే జవహర్లాల్ నెహ్రూ చనిపోయారు. జవహర్లాల్ నెహ్రూ చనిపోయినప్పుడు ఆ సమయంలో మనకి ఒక పద్ధతి ఏం పాటించేవారంటే ఎప్పుడన్నా ఒక ప్రధానమంత్రి చనిపోతే ఆ క్యాబినెట్ ఉంటుంది కదండి, ఆ మంత్రిమండలి ఉంటుంది కదా, ఆ మంత్రిమండలిలో సీనియర్ మోస్ట్ మంత్రి ఉంటారు కదా, ఎవరో ఒకరు సీనియర్ మోస్ట్ అంటే వయసు పరంగా సీనియర్ మోస్ట్ మంత్రి ఉంటారు కదా, ఆ సీనియర్ మోస్ట్ మంత్రిని తాత్కాలికమైన ప్రధానమంత్రిగా పెట్టేవారు. తాత్కాలికంగా ప్రధానమంత్రిగా పెట్టేవారు. కొన్నాళ్ళు ఈయన చేసేవారు. ఆ లోపల ఆ పార్టీలు అందరూ చర్చించుకొని ఆ పార్టీ లోపల ఓటింగ్లు కావాలంటే చేసుకొని ఒక లీడర్ని ఎన్నుకొని ఆ ప్రెసిడెంట్కి ఇతను మా లీడర్ అని చెప్తే అప్పుడు ప్రెసిడెంట్ ఇతను మళ్ళీ నియమించేవాడు. ఆ తాత్కాలిక సమయంలో ఒక సీనియర్ మోస్ట్ మినిస్టర్ని ప్రధానమంత్రిగా పెట్టేవారు అనమాట. జనరల్గా ఇది ఒక ఆనవాయితీ. జవహర్లాల్ నెహ్రూ చనిపోయినప్పుడు ఇదే జరిగింది. ఆ సమయంలో మనకి ఎవరు గుల్జారీలాల్ నందా అనే అతను సీనియర్ మోస్ట్ అనమాట. సో ఈయన తాత్కాలికంగా ప్రధానమంత్రిగా చేయడం జరిగినది. దీని తర్వాత కూడా మనకి ఎవరు చనిపోయారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు కదండి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే. సో లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ రాష్ట్రపతి ఏం చేశారు అంటే అప్పుడులో ఈయన క్యాబినెట్లో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ మంత్రి ఎవరు అని చూస్తే మళ్ళీ ఇతనే గుల్జారీలాల్ నందా. అప్పుడు కూడా తాత్కాలికంగా ఇన్ని కొంత సమయం పిఎంగా పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఫార్మల్గా పార్టీ చర్చించుకొని ఒక వ్యక్తిని లీడర్గా ఎన్నిక చేసుకొని అతని పేరు చెప్తే రాష్ట్రపతి అతన్ని ప్రధానమంత్రిగా పెట్టడం జరిగింది. కాకపోతే ఒకసారి మాత్రం ఈ రూల్ బ్రేక్ అయింది. ఎప్పుడు 1984లో ఈ రూల్ బ్రేక్ అయింది. 1984లో ఏం జరిగింది, అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే అసాసినేట్ చేశారు, చంపేశారు. మరి ఆ సమయంలో నెక్స్ట్ ఎవరిని ప్రధానమంత్రి చేయాలి అనే పాయింట్ వచ్చినప్పుడు రాష్ట్రపతి దగ్గరికి రాష్ట్రపతి ఏం చేయాలి అంటే ఆనవాయితీ పరంగా అంటే సీనియర్ మోస్ట్ మంత్రి ఎవరుంటే మంత్రి మండలిలో అతన్ని తాత్కాలిక ప్రధానమంత్రిగా పెట్టాలి. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు జ్ఞాని జైల్ సింగ్, ఆయన తన విచక్షణ వాడి
విచక్షణాధికారం డిస్క్రిషన్ వాడి ఆయన ఏం చేశారు, సీనియర్ మోస్ట్ మంత్రి ఆ పద్ధతి కాకుండా మనకి రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా చేశారండి, జైల్ సింగ్ గారు 1984లో. సో అప్పట్లో సీనియర్ మోస్ట్ ఆ పద్ధతి పాటించుకుంటూ ఇట్లా పెట్టారు. అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ నేను చెప్తుందంతా, కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి ఎవరిని ప్రధానమంత్రి చేయాలి అనే దగ్గర తన విచక్షణను ఉపయోగించుకుంటాడు అనే పాయింట్ చెప్తున్నాను. ఎప్పుడెప్పుడు అంటే ఎప్పుడన్నా ఏదైనా ఒక ప్రధానమంత్రి చనిపోయినప్పుడు కానీ, లేదా ఏ పార్టీకి లేకపోతే ఏ కూటమికి క్లియర్ కట్ మెజారిటీ రానప్పుడు కానీ, ఈ రెండు సందర్భాలలో రాష్ట్రపతి కొంత విచక్షణని డిస్క్రిషన్ని ఉపయోగించుకుంటాడు. పిఎం చనిపోతే ప్రభుత్వం రద్దు అవుతుంది కదా సార్ అని అడుగుతున్నారు నాగరాజు గారు. ప్రభుత్వం రద్దు అవ్వదండి, ఆ పాయింట్ నేను మీకు చెప్తాను. కేవలం మంత్రి మండలి మాత్రమే రద్దు అవుతుంది. పిఎం అన్న సీఎం అన్న చనిపోయినప్పుడు ప్రభుత్వం ఎప్పుడు రద్దు అవ్వదు, కేవలం మంత్రి మండలి రద్దు అవుతుంది. ఆ పాయింట్ నేను మీకు చెప్తాను, ఈరోజే మనకి మేబీ రావచ్చు ఆ పాయింట్. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఈ పాయింట్ ఓకే కండి. ఏ పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ లేనప్పుడు రాష్ట్రపతి విచక్షణ వాడు, చాలాసార్లు ఇది అయిందండి. ఏ పార్టీ క్లియర్ కట్ మెజారిటీ లేనప్పుడు విచక్షణ వాడి రాష్ట్రపతి ఎవరో ఒకరిని నియమిస్తారు. కొంత సమయంలో వాళ్ళు లోక్సభలో బలం నిరూపించుకోవాలి. ఇట్లా చాలాసార్లు అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చరణ్ సింగ్ చూసుకున్న 1979లో ఇలాగే జరిగింది. విపి సింగ్ను చూసుకున్న ఈ విధంగానే జరుగుద్ది. ప్రధానమంత్రి చంద్రశేఖర్ని చూసుకున్న ఈ విధంగా, పివి నరసింహారావు 96లో, వాజ్పేయిని చూసుకున్న ఇట్లాగే జరుగుద్ది. మనకి దేవేగౌడ కూడా ఇట్లాగే ఉంటుంది. ఐకే గుజరాల్ కూడా ఇంతేనండి. ఏ కూటమికి రాకపోతే తీసుకొని మళ్ళీ వాళ్ళు మెజారిటీ ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ అంటే మనం ఏమనుకుంటున్నాము, లోక్సభలో ఎంపీలకి ఎన్నికలు జరుగుతాయి, అందరూ గెలుస్తారు. గెలిచిన తర్వాత ఆ పార్టీ ఏదో ఒక పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ వస్తుంది అనుకుందాం. ఆ పార్టీ యొక్క లీడర్ని ప్రకటిస్తారు, మా పార్టీ లీడర్ ఇతను, సో మాకు ఇతను ప్రధానమంత్రిగా కావాలి అని పార్టీ వాళ్ళు చెప్తారు. అయితే మరి ఆ లీడర్ అనే అతను ఖచ్చితంగా లోక్సభకు చెందినతనై ఉండాలా, లేదా రాజ్యసభకు చెందినతనైనా పర్వాలేదా అనే పాయింట్ చూద్దాం ఇప్పుడు మనం. సో ఇక్కడ పాయింట్ ఓకే కదండి. ఇప్పుడు మనకి ఎవరన్నా ఒక వ్యక్తి అంటే ఎన్నికలు జరిగిన తర్వాత, లోక్సభ ఎన్నికలు ఎంపీ ఎన్నికలు జరిగిన తర్వాత ఒక పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ వస్తే ఖచ్చితంగా లోక్సభకి చెందిన వ్యక్తినే వాళ్ళు లీడర్గా ప్రకటించాలి, ప్రధానమంత్రిగా అన్న పాయింట్. రాజ్యసభలో ఉన్న వ్యక్తిని కూడా ఎస్ మా పార్టీకి ఇతను లీడరు, అతను రాజ్యసభ సభ్యుడు అయితేనేమి, మా పార్టీకి అతను లీడర్, మాకు ప్రధానమంత్రిగా అతను కావాలి అని వీళ్ళు ప్రకటించవచ్చా అనేది ప్రశ్న. సో ఇక్కడ క్వశ్చన్, ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఎస్ అనమాట. అంటే అర్థం ఏంటి, పిఎం అనే అతను లోక్సభకు చెందినవాడైనా ఉండవచ్చు, రాజ్యసభకు చెందినవాడైనా ఉండొచ్చు, వాటిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. లోక్సభకు చెందిన వ్యక్తి అన్నా ఉండొచ్చు, రాజ్యసభ వ్యక్తి అన్నా చెందినతనన్నా ఉండొచ్చు. సో ఎయిదర్ ఆఫ్ ద హౌసెస్, ఎవరైనా పర్వాలేదు. ఓకే కదండి పాయింట్. నెక్స్ట్ మనం పాయింట్ అంటే ఎవరన్నా చేశారా సార్ అంటే, రాజ్యసభ సభ్యుడిగా ఉండి ప్రధానమంత్రిగా ఎవరన్నా చేశారా అంటే చేశారండి. మనకి ఎగ్జాంపుల్స్, ఇందిరాగాంధీ మనకి 1966లో చూసుకున్నట్లయితే ఈమె ఫస్ట్, లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత ప్రధానమంత్రి అయినప్పుడు 1966లో ఆవిడ రాజ్యసభకి ఎంపీగా వెళ్ళి తద్వారా పిఎం అయ్యారండి. సో ఫస్ట్ టైం ఇందిరాగాంధీ పిఎంగా ఉన్నప్పుడు రాజ్యసభ మెంబర్ ఇతను. నెక్స్ట్ మనం చెప్పుకుంటే దేవేగౌడ చెప్పుకోవచ్చు. దేవేగౌడ కూడా మనకి అదే లెక్కలో పిఎం అవడం జరుగుతుంది, అంటే రాజ్యసభ సభ్యుడిగా ఉండి పిఎం. మనకి ఫేమస్ ఎగ్జాంపుల్ మన్మోహన్ సింగ్ ఇన్ 2004. మన్మోహన్ సింగ్ కూడా రాజ్యసభ సభ్యుడుగానే ఉండి ప్రధానమంత్రి అయ్యడం జరిగినది. అయితే ఒక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినర్ అడగచ్చు. ఇండియాలో ఈ పద్ధతి ఉంది కానీ బ్రిటన్లో, అంటే మనం చాలా అంశాలు బ్రిటిష్ నుంచి తీసుకున్నాం పార్లమెంటరీ వ్యవస్థ, కానీ బ్రిటన్లో చూసుకున్నట్లయితే అక్కడ కూడా
పార్లమెంట్ ఉంటుంది, బ్రిటిష్ పార్లమెంటు. బ్రిటిష్ పార్లమెంట్లో కూడా 2 సభలు ఉంటాయి అన్నమాట మనకి, దిగువ సభ, ఎగువ సభ. ఇక్కడ హౌస్ ఆఫ్ కామన్స్ అంటాం వాటిని, ఇది మన లోక్సభ లాంటిది. ఇక్కడ హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటాము, ఇది మన రాజ్యసభ లాంటిది. ఇది మన లోక్సభ లాంటిది, ఇది మన రాజ్యసభ లాంటిది. అయితే బ్రిటిష్లో పిఎం ఎవరన్నా అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు లోక్సభ అంటే హౌస్ ఆఫ్ కామన్స్లో సభ్యుడై తీరాలి. హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఉన్న ఎంపీ పిఎం అవ్వడానికి బ్రిటిష్లో వీలు లేదు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా బ్రిటిష్లో పిఎం ప్రధానమంత్రి లోవర్ హౌస్, హౌస్ ఆఫ్ కామన్స్ అంటే లోక్సభ లాంటిది, అక్కడ ఆ సభ్యుడే అయ్యి ఉండాలి. హౌస్ ఆఫ్ లార్డ్స్లో వ్యక్తి ప్రధానమంత్రి అవ్వడానికి అక్కడ వీలు లేదు. కాబట్టి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఓకే, లోక్సభ వ్యక్తి అన్నా అవ్వచ్చు, రాజ్యసభ వ్యక్తి అన్నా అవ్వచ్చు అని చెప్పారు, బాగానే ఉంది. మరి అసలు ఈ 2 సభల్లో వ్యక్తి కాకుండా ఎవరన్నా అవ్వచ్చా అనేది చూద్దాం. ఇప్పుడు మనం 3rd పాయింట్. ఇప్పుడు చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి లోక్సభ సభ్యుడు కాదు, రాజ్యసభ సభ్యుడు కాదు. మరి ఇటువంటి వ్యక్తిని ఎవరన్నా ఒక మెజారిటీ ఉన్న ప్రభుత్వం, ఈయన మా లీడరు, ఈయన మాకు ప్రధానమంత్రిగా ఉండాలి అని ప్రకటించవచ్చా అనేది పాయింట్. ఆన్సర్ ఏంటి అంటే ఆబ్వియస్లీ ఎస్. అంటే లోక్సభ లేదా రాజ్యసభ ఈ 2 సభలకి చెందని అభ్యర్థిని కూడా, చెందని వ్యక్తిని కూడా మనము ప్రధానమంత్రిగా నియమించవచ్చు. కాకపోతే ఇతన్ని నియమించిన ఒక 6 నెలల వ్యవధిలో, 6 months గ్యాప్లో ఇతను ఏదో ఒక సభకి సభ్యుడిగా సభ్యత్వం పొందాలి. లోక్సభ కన్నా రాజ్యసభ కన్నా 6 నెలల్లో ఏదో ఒక సభలో అతను సభ్యత్వం పొందాలి, ఎంపీగా అవ్వాలి. అప్పుడు అతని పదవి అనేది కొనసాగుతుంది. లేదా 6 నెలలు గడిచిన తర్వాత ఆటోమేటిక్గా అతని పదవి రద్దు అవుతున్నది. కాబట్టి లోక్సభ, రాజ్యసభ చెందని ఒక వ్యక్తిని కూడా మనము ప్రధానమంత్రిగా పెట్టవచ్చును. కానీ అతన్ని ప్రధానమంత్రిగా చేసిన ఒక 6 నెలల లోపల అతను ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలి. అట్లా పొందనచో అతను 6 నెలలు కంప్లీట్ అయిన తర్వాత సభ్యత్వం రద్దు అవుతున్నది. ఇది మనకి 1997లో సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పిందనమాట. ఖచ్చితంగా 6 నెలల లోపల అతను సభ్యత్వం అవ్వకపోతే అతని సభ్యత్వం రద్దు అవుతుందని సుప్రీంకోర్టు కూడా క్లియర్గా తేల్చి చెప్పింది. ఎస్ అండి తేజవర్ధన్ గారు, రాజ్యసభ ఎంపీ పిఎం అయితే పిఎం లోక్సభ డెఫినెట్గా అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే పిఎం అనే వ్యక్తి లీడర్ ఆఫ్ లోక్సభగా చెప్తాం మనం. అతను రాజ్యసభ సభ్యుడు అయినప్పటికీ కూడా లీడర్ ఆఫ్ లోక్సభగానే చెప్తాం. ఎందుకంటే ప్రజల యొక్క సభ ఇది. ఇతను మరి ప్రజల యొక్క నేత కాబట్టి లోక్సభ చర్చల్లోనే ఎక్కువగా పాల్గొంటాడు పిఎం, రాజ్యసభ ఎంపీ అయినప్పటికీ కూడా. మీరు చూసుకున్నట్లయితే మన్మోహన్ సింగ్ గారు చాలాసార్లు లోక్సభలోనే ఆయన సభల్లో పాల్గొనేవారు, ఈవెన్ దో ఈ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. కాబట్టి ఇవి జనరల్ పాయింట్స్ మనకి పిఎంకి సంబంధించి. నెక్స్ట్ మనం ఇతని యొక్క టర్మ్ చూద్దామండి. కాలం, పదవీ కాలం ప్రధానమంత్రిది బేసికలీ. సో ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా నియమించిన జనరల్గా పార్టీ, లోక్సభ జనరల్గా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుందండి పదవీ కాలం, 5 years అన్నమాట. సో రాష్ట్రపతి యొక్క ఇష్టం. ఇందాక మనం ఒక పాయింట్ అడిగారు ఒకరు, ఏమని అంటే ఒకవేళ ప్రధానమంత్రి గనక చనిపోతే, మరణిస్తే అప్పుడు ఏమవుతున్నది అనేది ప్రశ్న. పిఎం లేదా సీఎం చనిపోతే ఏమవుతున్నది అనేది ప్రశ్న అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి రాష్ట్రపతి ప్రెసిడెంట్ పిఎంని నియమిస్తాడు. పిఎంని నియమించిన తర్వాత పిఎం ఏం చేస్తాడు, తనకి నచ్చిన వాళ్ళ సభ్యులకి ఏవో ఒకటి పోర్ట్ఫోలియోస్, ఇతనికి హోమ్ మినిస్ట్రీ, ఇతనికి రూరల్, ఇతనికి అర్బన్, ఇతనికి డిఫెన్స్, అట్లాగా పంచి పెడతాడు తనకు నచ్చిన వాళ్ళని. వీళ్ళని మనము కేంద్ర మంత్రి మండలి అంటాం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అంటాం. అయితే ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమించిన తర్వాత ప్రధానమంత్రి రాష్ట్రపతికి సూచిస్తాడు, పలానా వ్యక్తుల్ని మీరు మంత్రులుగా నియమించండి అని చెప్పి. కాబట్టి మంత్రుల్ని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతే. కానీ రాష్ట్రపతి అలా నియమించేటప్పుడు ప్రధానమంత్రి యొక్క సలహా తీసుకొని నియమిస్తాడు. సో పాయింట్ ఏంటి అంటే
ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు మరియు కేంద్ర మంత్రి మండలిలో సభ్యుల్ని కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు నియమిస్తాడు అనేది పాయింట్. సో వీళ్ళని మనకి ప్రెసిడెంట్ నియమిస్తాడు. అయితే ఈ పిఎం తన ఇష్టం వచ్చిన వ్యక్తులతో, తనకి బాగా నచ్చిన వ్యక్తులతో తన కేంద్ర మండలిని తయారు చేసుకుంటాడు. ఇది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2009 ఏపీ చూసుకుందాం, ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థమవుతుంది. 2009 చూసుకోండి, 2014 వరకు ఉంటుంది అక్కడ ప్రభుత్వం. ఎందుకంటే 2009లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన తర్వాత 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి 2014 వరకు అక్కడ లోక్సభ అనేది ఉంటుంది టైము. ఈ సందర్భంలో ఏమైందంటే కొన్నాళ్ళకి అక్కడ సీఎం చనిపోవడం జరిగినది. సో సీఎం చనిపోయినప్పుడు అక్కడ మొత్తం ప్రభుత్వాన్ని రద్దు చేయలేదండి. కేవలం ఏమవుతుంది, మనకి సీఎం చనిపోయాడు కాబట్టి ఈ మంత్రి మండలి కూడా సీఎం తనకి నచ్చిన వాళ్ళతో చేసుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే పిఎం లేదా సీఎం చనిపోతే డై అవుతే ఫస్ట్ ఏం జరుగుద్ది అంటే మంత్రి మండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది రద్దు అవుతుంది. మంత్రి మండలి రద్దు అవుతుంది అనమాట. మంత్రి మండలి రద్దు అవుతుందంటే ఏంటి, వీళ్ళందరూ పదవులు కోల్పోతారు. మంత్రులుగానే, మినిస్టర్స్గానే పదవులు కోల్పోతారు. ఎమ్మెల్యేలుగా ఇంకా ఉంటారు, లేదా వాళ్ళు ఒకవేళ ఎమ్మెల్సీలు అయితే ఎమ్మెల్సీలు అక్కడ ఇంకా ఉంటారు. ఈ సందర్భంలో గవర్నర్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఎవరైతే ఈ కొత్త పార్టీ ఉంటుందో మెజారిటీ పార్టీ, వాళ్ళకి చెప్తాడు, మరి మీలో ఎవరినయ్యా కొత్త లీడర్ని మీరు ప్రకటించుకుంటారు అని అడుగుతాడు గవర్నర్. సెంట్రల్ అయితే ప్రెసిడెంట్ అడుగుతాడు, సార్ మాకు మరి సీనియర్ వ్యక్తి ఉన్నారు, ఈయన రోషయ్య, ఎంతో సీనియర్ అనుభవము ఉన్న వ్యక్తి, ఎన్నో పార్టీ యొక్క ఎత్తులు దిగుళ్ళు చూశాడు, కాబట్టి మాకు ఇతన్ని మేము లీడర్గా, నాయకుడిగా ప్రకటిస్తున్నాము అంటే అప్పుడు గవర్నర్ ఏం చేస్తాడు అంటే అదే ప్రభుత్వంలో ఒక కొత్త ముఖ్యమంత్రిని, రోషయ్య గారిని కొత్త ముఖ్యమంత్రి లేదా కొత్త ప్రధానమంత్రిని నియమిస్తాడు. ఆ ప్రధానమంత్రి తనకు నచ్చిన మళ్ళీ సభ్యుల్లో డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ఇచ్చి మంత్రి మండలిని ఏర్పాటు చేస్తాడు. ఆ మంత్రుల్ని రాష్ట్రపతి నియమిస్తాడు అక్కడ పిఎం సూచనలు మేరకు. కాబట్టి ప్రభుత్వం రద్దవదు, కేవలం కేంద్ర మంత్రి మండలి రద్దవుతుంది. కొత్త ప్రధానమంత్రి వస్తాడు, కొత్త మంత్రులు వస్తారు, కొత్త పోర్ట్ఫోలియోస్ వస్తాయి అన్నమాట. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి టర్మ్కి సంబంధించి. నెక్స్ట్ ఓత్కి సంబంధించి కూడా ప్రధానమంత్రికి 3వ షెడ్యూల్లో ప్రస్తావించబడిన ఓత్ అనేది ఉంటుంది. అది ఓత్కి శాలరీ పరంగా ఇందాకే మనము చూసుకున్నాం. దాదాపుగా ప్రధానమంత్రి యొక్క శాలరీ మనం చూసినట్లయితే వీ హ్యావ్ అరౌండ్ ప్రధానమంత్రిది 2,60,000 వరకు ఉంటుందండి. 2,60,000 వరకు ఉంటుంది ప్రధానమంత్రి చూసుకున్నట్లయితే. వీ హ్యావ్ టిల్ 2,60,000 వరకు ఉంటుంది. మారుతుంటాయి, డిఫరెంట్ మారుతుంటాయి. రీసెంట్ అయితే కట్ వచ్చింది. సో 260 వరకు ఉంటుంది బేసికలీ ప్రైమ్ మినిస్టర్ది. అంటే వాటిలో చాలా ఎలవెన్సెస్ ఉంటాయి. సో ఫండమెంటల్గా ఇదనమాట అతని శాలరీ. ఈ పాయింట్స్ ఇవి కూడా నోట్ చేసుకోండి. మనం టెక్స్ట్ మళ్ళీ చదువుతామండి. ఇక్కడ జస్ట్ ఒక అండర్స్టాండింగ్ వస్తే టెక్స్ట్ డైరెక్ట్గా చదువుకొని వెళ్ళిపోతుంటాం అన్నమాట మనం. సో ఫస్ట్ మనము అండర్స్టాండింగ్ కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ టెక్స్ట్ డైరెక్ట్గా మనం చూసుకొని వెళ్ళిపోతాం. సో ఇక్కడ వరకు ఈ పాయింట్స్ క్లియర్ కదండి. ఈ పాయింట్స్ క్లియర్ అనుకుంటే మనము నెక్స్ట్ క్లాస్లో ఇది కంటిన్యూ చేయొచ్చు. ఇప్పటికైతే ఆల్రెడీ చూసినవి రివైజ్ చేసుకుందాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆర్టికల్ 74 ఏది, 75 ఏది, 78 ఏది, అవన్నీ పాయింట్స్ మనము చూద్దాము. సో ఇప్పుడైతే ఆల్రెడీ ఇక్కడ వరకు చూసాం కాబట్టి ఇది రివైజ్ చేసుకుందాం. వాటితో మనకి ఈ టాపిక్ పైన కొంత అవగాహన వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో ప్రైమ్ మినిస్టర్ మనం కంప్లీట్ చేసేస్తామండి. మంత్రి మండలి కూడా కంప్లీట్ చేస్తాము. పార్లమెంట్కి వెళ్ళిపోతాం నెక్స్ట్ క్లాస్లో మోస్ట్లీ. ఆబ్వియస్లీ అండి పిఎం శాలరీ కూడా తగ్గించారని సమ్వన్ ఆస్కింగ్. మనకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్లు మరియు ఇంకా ఎవరు సీఎం, స్టేట్లో ఉన్న మినిస్టర్స్ అందరి శాలరీస్, సీఎం, పిఎం అందరి శాలరీస్ బేసిక్ పేలో 30% కట్ అయింది. బేసిక్ పేలో ఎలవెన్సెస్ అవన్నీ అట్లాగనే ఉంటాయి. సో మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం సో దట్ క్లారిటీ వస్తుంది. గవర్నర్కి 350 ఉంటుందండి. కోటి లింగాల గోపి గారు 3,50,000 అన్నారు. గవర్నర్కి ఉంటుంది అనమాట 3,50,000. సో మనం ఈరోజు ఒకసారి చదువుకున్నవన్నీ బ్రీఫ్ చూసుకున్నట్లయితే
మనం ఆల్రెడీ కంప్లీట్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ చూసామండి. మొన్న క్లాస్లో చూసాం, ప్రీవియస్ క్లాస్లో నాగరాజు గారు. మీరు ఆ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది. అవునండి నాగరాజు గారు, మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు. పీఎం చనిపోతే ప్రభుత్వం రద్దు అవ్వదండి, కేవలం మంత్రిమండలి మాత్రమే రద్దు అవుతుంది. కేవలం మంత్రిమండలి మాత్రమే. పీఎంకి శాలరీ ఎవరిస్తారు అంటున్నారు పవన్ గారు. అది మనకు ఒక నిధి ఉంటుందండి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని. ప్రభుత్వానికి వచ్చే మ్యాక్సిమం మనీ దానికే వెళ్తుందన్నమాట. సో ఆ మనీ నుంచి ఇస్తారు శాలరీ పీఎంకి. ఆ శాలరీ కూడా బేసిక్ పే అండి. అది దాంట్లో చాలా మళ్ళీ అలవెన్సెస్ అవన్నీ ఉంటాయి. బేసిక్ పే. ఎందుకు సార్ పిఎం శాలరీ తక్కువ ఉంది అంటే, తక్కువేం కాదండి. అక్కడ ప్రెసిడెంట్ అనేది లిస్ట్లో మనం ఆర్డర్ ఆఫ్ హైరార్కీ చూసుకున్నట్లయితే అందరికన్నా ఎక్కువ ఎవరు, అందరికన్నా హెడ్ ఎవరు మన ఇండియాలో? ప్రెసిడెంట్, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్, ఆ తర్వాత గవర్నర్ అనమాట. కాబట్టి మనకు ఆర్డర్లో ఉంటుంది. పిఎం చూసుకున్నట్లయితే గవర్నర్ కన్నా మనం అట్లా ఆర్డర్లో ఉంటుంది. కాబట్టి శాలరీ అంత తక్కువ అన్నట్టు కాదు. బేసికలీ వాళ్ళకి చాలా అలవెన్స్ వస్తాయండి. కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్ అనేది ఒక 60,000 ఉంటుంది, ట్రావెలింగ్ అలవెన్స్ ఉంటుంది, ఆఫీస్ అలవెన్స్ ఒక 70,000 దాకా ఉంటుంది. ఇది జస్ట్ నామినల్ అండి. శాలరీస్ వాళ్ళకి నిజంగా ఏమైనా కౌంటా అండి? పిఎంకి ఎవరండి సెక్యూరిటీ? ఎస్పీజీ వాళ్ళు ఇస్తారు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు ఇస్తారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వడం అంటే ఒక నెలకి ఎన్నో కోట్లు ఖర్చు అవుతాయండి సెక్యూరిటీకి. చాలా హైలీ సొఫిస్టికేటెడ్ సెక్యూరిటీ వీళ్ళ సెక్యూరిటీకే నెలకి క్రోర్స్లో ఖర్చు అవుతాయి, కోట్లలో ఖర్చు అవుతాయి. ఇక్కడ మరి 1,60,000 అవన్నీ నామినల్ పేరుకి అనమాట. జీతం అనేది ఇవ్వాలి కాబట్టి నామినల్ అనమాట. సో ఇక్కడ మనం బ్రీఫ్ చేసుకుందామండి ఒకసారి. ఇండియాస్ వైస్ ప్రెసిడెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ రకంగా వ్యవహరిస్తూ వచ్చారు వీరందరూ. 2017లో ఎవరు అని చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ పోటీ చేశారు. వీళ్ళిద్దరు ఎన్నికల్లో ఓట్లు అవన్నీ మనం ఏ విధంగా పడ్డాయి చూసాం. వెంకయ్యనాయుడు గారు గెలిచారు. ఈయన 15వ ఉపరాష్ట్రపతిగా గెలవడం జరిగినది. సో ఆయన గురించి బ్రీఫ్గా కొన్ని డీటెయిల్స్ కూడా చూసుకున్నాము. సో నెక్స్ట్ మనము ఇవి బేసిక్ పాయింట్స్ కొన్ని లాస్ట్ క్లాస్లోనే చూసాము. ఈ క్లాస్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామంటే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం మనం. ఎక్కడ? ఫిర్యాదు, ఎలక్షన్స్, డిస్ప్యూట్స్ గురించి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసాం. జీతాలు అంటే మనం ఆల్రెడీ 4 lakhs అనుకున్నాము. కాకపోతే రీసెంట్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎగ్జామ్లో అడుగుతాడు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముఖ్యమైన భారతదేశంలో ఉన్న ఈ హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల్లో వాళ్ళ యొక్క బేసిక్ శాలరీలో ఎంత శాతం కోతని నిర్ణయించుకున్నారు అంటే 30% కోత అని ఆన్సర్ చేయాలి. 30% ఆఫ్ ది బేసిక్ పే. నెక్స్ట్ 65 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఎప్పుడన్నా రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే రాష్ట్రపతిగా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. అట్లా వ్యవహరించినప్పుడు అతనికి శాలరీ అలవెన్సెస్ అన్ని ప్రెసిడెంట్కి వచ్చేవే వస్తాయి. అట్లాంటప్పుడు రాజ్యసభ యొక్క సెషన్స్కి, సమావేశాలకి అతను హాజరు కాడు అనేది పాయింట్ చూసాం. ఆర్టికల్ 64 ఏంటంటే, ఈయన రాజ్యసభ చైర్మన్గా ఉంటాడు. నార్మల్ సందర్భాల్లో ఈయనకి ఓటింగ్ అధికారం ఉండదు. కానీ ఎప్పుడన్నా ఏదైనా తీర్మానంలో కానీ బిల్ విషయంలో కానీ డ్రా ఏర్పడితే అతను నిర్ణయాత్మక ఓటుని వేస్తాడు. సో కాస్టింగ్ ఓట్ని వేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకా చూసుకోవాల్సిన పాయింట్స్ ఏమున్నాయండి? ఓకే, ఏ సభలోనూ సభ్యత్వం లేకుండా సభకు అధ్యక్షత వహించే పదవి ఏది అని అడిగితే ఉపరాష్ట్రపతి అని మనం చెప్పాలి. సో కొన్ని విశ్వవిద్యాలయాలకు ఉపరాష్ట్రపతి ఛాన్సలర్గా ఉంటాడండి. బేసికలీ అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలకు రాష్ట్రపతి అనమాట ఛాన్సలర్, విజిటర్గా చేస్తారు. కొన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలకు ఉపరాష్ట్రపతిని ఛాన్సలర్గా రాష్ట్రపతి నియమిస్తారు. సో ఆ పాయింట్ కూడా చూడండి. నెక్స్ట్ మనకు ఉపరాష్ట్రపతికి సంబంధించి కొన్ని గౌరవనీయ బిరుదులు అందించే కమిటీలకు కూడా ఈయన చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ భారతరత్న, పద్మవిభూషణ్. మనం వరుస క్రమంలో ఉపరాష్ట్రపతుల గురించి చూసామండి. సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్, వివి గిరి, జీడి జెట్టి, హిదేతుల్లా, వెంకట్రామన్, శంకర్ దయాల్ శర్మ, కృష్ణకాంత్, భైరవ్ సింగ్ షెకావత్. ఇవన్నీ ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హమీద్ అన్సారీ ముందు, అంటే వెంకయ్యనాయుడు కన్నా ముందు చేశారు కాబట్టి ఆయన గురించి కొన్ని పాయింట్స్, లేటెస్ట్ ఉన్న వెంకయ్యనాయుడు గురించి కూడా కొన్ని పాయింట్స్ అనమాట. ఇవన్నీ వెంకయ్యనాయుడు గురించి బేసిక్ పాయింట్స్, మరీ ఎక్కువ ఫోకస్ చేయక్కర్లేదండి, జస్ట్ ఒక ఐడియా కోసం అంతే. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఏపీ గవర్నర్, ఏపీ పీపుల్కి ఇంపార్టెంట్. ఏపీ గవర్నర్గా ఏపీ ఆర్ టీఎస్, ఎందుకంటే అప్పుడు కామన్ స్టేట్ కాబట్టి వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి ఇంపార్టెంట్ తెలుగు స్టేట్స్కి. ఏపీ గవర్నర్గా పనిచేసిన ఉపరాష్ట్రపతులు ఎవరు అంటే వీరు చేసి ఉపరాష్ట్రపతులు అయ్యారనమాట ఏపీ గవర్నర్గా చేసి.
నెక్స్ట్ మనకి పిఎం గురించి చూసుకున్నప్పుడు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది ఇండియాలో అనుకున్నాము. అందులో డీఫాక్టో డీజ్యూరీ అని ఇద్దరు ఉంటారు. డీఫాక్టో అధికారి అంటే వాస్తవ అధికారాలు చెలాయించే వ్యక్తి ఎవరు మన దేశంలో అంటే ప్రధానమంత్రి. నామమాత్రపు అధికారాలు చెలాయించే వ్యక్తి ఎవరు అంటే రాష్ట్రపతి. సో ఇన్ని మనము రియల్ ఎగ్జిక్యూటివ్ అంటాం, నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటాం. రాజ్యాంగాధిపతి అన్న, దేశాధిపతి అన్న మనము రాష్ట్రపతి అని ఆన్సర్ చేయాలి. ప్రభుత్వాధిపతి అంటే మనం పిఎం అని ఆన్సర్ చేయాలి. ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తాడు. మరి రాష్ట్రపతి నియమించేటప్పుడు ఎవరికైనా తన ఇష్టం వచ్చిన వ్యక్తిని నియమించవచ్చా అంటే జనరల్గా ఏదన్నా ఒక పార్టీకి మెజారిటీ వచ్చినట్లయితే ఖచ్చితంగా మెజారిటీ వచ్చిన పార్టీ యొక్క లీడర్ని నియమించాలి. కానీ ఎప్పుడన్నా సరే ఏదన్నా ఒక పార్టీ కానీ ఒక కూటమికి కానీ మెజారిటీ క్లియర్ కట్ మెజారిటీ రాని సందర్భంలో రాష్ట్రపతి తన విచక్షణ ఉపయోగించి ఎవరినో ఒకరిని ప్రధానమంత్రి చేస్తారు. అయితే రాష్ట్రపతి అప్పుడు చెప్తారనమాట, ప్రధానమంత్రిని చేసిన తర్వాత ఒక నెల రోజుల్లో లోక్సభలో మీ బలం మీరు నిరూపించుకోవాలి అని. అప్పుడు లోక్సభలో విశ్వాస తీర్మానం కాన్ఫిడెన్స్ ఓట్ అనేది ప్రవేశపెడతారు. ఓటింగ్ జరుగుద్ది. మెజారిటీ బాగా ఎక్కువగా వస్తే అక్కడ ఆ ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. ఆ ఓటింగ్లో ఓడిపోతే ప్రభుత్వం రద్దు అవుతుంది. ఇంకొకరిని నియమిస్తాడనమాట రాష్ట్రపతి అప్పుడు ప్రధానమంత్రిగా. నో క్లియర్ మెజారిటీ వచ్చినప్పుడు మనం అనుకున్నాం. సో ఆల్రెడీ మనము ఏమనుకున్నాము, ఒక సందర్భంలో అంటే 79లో రాష్ట్రపతి అయినటువంటి నీలం సంజీవ్ రెడ్డి తన విచక్షణ అధికారం ఉపయోగించి ఏ విధంగా రాష్ట్రపతి ఏ విధంగా ప్రధానమంత్రి నియమించారు అనేది చూసాం, చరణ్ సింగ్ని. సో ఒక ఆనవాయితీ కూడా చూసాం, ఎప్పుడన్నా పిఎం చనిపోతే ఎవరైతే సీనియర్ మోస్ట్ మంత్రి ఉంటారో అతన్ని జనరల్గా తాత్కాలిక ప్రధానమంత్రిగా పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ జవహర్లాల్ నెహ్రూ చనిపోయినప్పుడు గుజరాలాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినప్పుడు కూడా గుజరాలాల్ నందానే పెట్టడం జరుగుతుందండి ఈయన్నే. కాకపోతే 1984లో ఏం జరుగుద్దంటే ఇందిరాగాంధీని చనిపోయినప్పుడు సీనియర్ మోస్ట్ మంత్రి కాకుండా రాజీవ్ గాంధీని జైల్ సింగ్ గారు పెడతారు. సో అక్కడ విచక్షణ వాడుకున్నారనమాట. నెక్స్ట్ సో పిఎం మనం చూసుకున్నట్లయితే లోక్సభలో సభ్యుడై ఉండాలంటే అట్లాగేమి లేదు, లోక్సభ సభ్యుడైనా ఉండొచ్చు, రాజ్యసభ సభ్యుడైనా ఉండొచ్చు. నెక్స్ట్ మనకి బ్రిటన్లో చూసుకుంటే ఖచ్చితంగా హౌస్ ఆఫ్ కామన్స్ లోక్సభలో సభ్యుడు మాత్రమే ఉండాలి. వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్ టెక్స్ట్ మొత్తం అయిపోలే సార్ అంటున్నారు. మొత్తం అయిపోలే కాదండి, మనం ఎంతవరకు చూడాలో అంతవరకు చూసాము. ఇంకా ఏదన్నా ఉంటే మీరు ఎక్కడన్నా చూస్తే అది మీరు చూసుకోవాలండి. సో కంప్లీట్గా అన్నట్టు మనం చూడలే అని ఎక్కడ ఉండదండి. పాయింట్ జనరల్ స్టడీస్లో చూసాము అని ఉండదు, అదేవిధంగా చూడలేదు అని కూడా ఉండదు. ఎంతవరకు చూస్తామో అంతవరకు చూస్తాము. రిమైనింగ్ మీకు ఉంటే మీ ఓపిక బట్టి అది మీరు చూసుకోవచ్చు. కాబట్టి చూసాము చూడలేదు అని ఎక్కడ ఉండదండి బేసికలీ. సో మనకి పార్లమెంట్లో బ్రిటిష్లో చూసుకున్నట్లయితే హౌస్ ఆఫ్ కామన్స్లో మాత్రమే సభ్యుడై ఉండాలి కంపల్సరీగా ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా చేయాలి అంటే. మన ఇండియాలో ఎగ్జాంపుల్ చూసాం, రాజ్యసభలో వ్యక్తిని ప్రధానమంత్రిగా 3 సందర్భాల్లో చేయడం జరిగింది. మన్మోహన్ సింగ్, దేవగౌడ, ఇందిరా గాంధీ. తర్వాత మనము ఒక పాయింట్ గురించి ప్రస్తావించుకున్నాం, ఏంటి అంటే ఎవరన్నా ఒక వ్యక్తి లోక్సభలో సభ్యుడు కాదు, రాజ్యసభలో సభ్యుడు కాదు, అయినప్పటికీ అతన్ని ప్రధానమంత్రిగా నియమించవచ్చా అంటే ఆబ్వియస్లీ నియమించవచ్చు. కాకపోతే అతన్ని నియమించిన 6 నెలల లోపల మళ్ళీ అతను నియమించిన ఒక 6 నెలల లోపల అతను ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలి, లోక్సభలో ఉన్న రాజ్యసభలో ఉన్న. ఒకవేళ అట్లాగా అవ్వకపోతే అతను ప్రధానమంత్రి ఆ పదవి రద్దవుతుంది. సో ఈ పాయింట్స్ చూసాం. నెక్స్ట్ మనము అతని టర్మ్ 5 years ఉంటుందని చూసాం. ఒకవేళ ఎప్పుడన్నా ప్రధానమంత్రి చనిపోతే ఏమవుతుంది, ప్రభుత్వం రద్దవుతుందా అంటే రద్దవ్వదు అని చూసాం. మరి ఏమవుతుంది అంటే కేవలం ఆ మంత్రి మండలి మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. కొత్త లీడర్ని అంటే కొత్త ప్రధానమంత్రిని ఆ మెజారిటీ ఉన్న పార్టీ వారు నిర్ణయించుకొని రాష్ట్రపతికి చెప్తే రాష్ట్రపతి ఆ ప్రధానమంత్రిని నియమిస్తారు. ఆ ప్రధానమంత్రి సూచనల మేరకు తనకు నచ్చిన కేంద్ర మంత్రుల్ని రాష్ట్రపతి నియమిస్తాడు. దాంతో కొత్త కేంద్ర మంత్రి మండలి ఏర్పడుతుంది. వాళ్ళు మిగతా సమయం అంటే ఎంతైతే కాలం వాళ్ళకి లోక్సభది మిగిలిందో ప్రభుత్వానికి, ఆ కాలం కొత్తగా ఏర్పడిన వారు ప్రభుత్వ పాలన చేస్తారు. సో అదండి పాయింట్. నాగరాజు గారు సార్ ప్లీజ్ ఆర్టికల్ స్కిప్ చేయకండి అంటే ఏ స్కిప్ చేసామండి మనం వైస్ ప్రెసిడెంట్ లాస్ట్ క్లాస్లో చూసినప్పుడు అయితే మనం క్లియర్గా చూసుకున్నామండి ఆర్టికల్స్ ఏంటి అనేది. ఆర్టికల్స్ మనం ఒక్కొక్కటి చూసుకున్నాం, 63, 64, 65 అన్నీ చూసాం మనం. మీరు రిపీటెడ్గా ఎందుకండి అట్లా పెడుతున్నారు అంటే ఏంటి మీ ప్రాబ్లం ఏంటి?
ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో చూసాం. 63, 64, 65, 66 అన్నీ అనుకున్నాం మనం. ఒకసారి లాస్ట్ క్లాస్ ఈ క్లాస్ అయిపోయాక చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో మనం ఇవన్నీ పాయింట్స్ అయితే అనుకున్నాము. కాబట్టి ఇదండి ఈరోజు పాలిటీ క్లాస్. అగైన్ మనము రేపు 10 o'clockకి యాజ్ యూజువల్ మనము ఎకానమీ క్లాస్లో కలుసుకుందాం. రేపు మళ్ళీ మనం 10 to 11:30 ఉంటుంది ఎకానమీ. మళ్ళీ 5 to 6:30 మనము హిస్టరీ క్లాస్లో కలుసుకుందాము. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండి, గుడ్ బై. మనం మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇవన్నీ రివైజ్ చేసేయండి. ఇవన్నీ మీరు ఒక స్టాండర్డ్ బుక్ పెట్టుకోండి. ఏవైతే పాయింట్స్ మనం ఇక్కడ చదివామో అది మీకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వస్తుందండి. ఇవన్నీ పాయింట్స్ మనం చూస్తుంది. ఒక స్టాండర్డ్ బుక్ పెట్టుకొని అది మీరు చదవాలండి ఓన్గా. మనం ఆల్రెడీ ఏదైతే చెప్పాలో నాకు చెప్పాల్సింది నాకు క్లారిటీ ఉందండి. ఏది చెప్పాలో మీకు సబ్జెక్ట్లో అది నాకు క్లారిటీ ఉంది, అదే నేను చెప్తా. మీరు చెప్పమన్నా చెప్పొద్దన్నా ఆ పాయింట్స్ నేను చెప్తా. సో అది చెప్పలేదు సార్, అది చెప్పలేదు అని మీరు అట్లా రిపీటెడ్గా ఎవరు పెట్టద్దండి. ఎందుకంటే నాకు తెలిసి ఏం చెప్పాలో ఆ పాయింట్సే నేను చెప్తా. ఇంకా మిగతావి ఏమన్నా ఉన్నాయి పాయింట్స్ అంటే అదే అంటాం. కాబట్టి స్టాండర్డ్ బుక్లో మీరు రిఫర్ చేయాలండి. నేను మీకు మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నాను. నేను చెప్పేది 20%, 80% మీ దగ్గర నుంచే ఎఫర్ట్స్ ఉండాలి. నేను ఓన్లీ మీకు ఏంటి అంటే ఏం చదవాలి, ఎట్లా చదవాలి, టాపిక్స్ ఏమేమి ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏ విధంగా ఫండమెంటల్స్ ఉంటాయనేది మాత్రమే చెప్తారండి ఎవరన్నా. కంప్లీట్గా మీకు ఎవరు చెప్పరు. చెప్తున్నాం మేము కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తాం, మీకు మొత్తం ఇది చదివితే చాలు ఇంకే చదవక్కర్లేదని ఎవరన్నా అంటే వారు మీకు మోసం చేస్తున్నట్లే సింపుల్గా. కాబట్టి మీరు ఆ మైండ్ సెట్ నుంచి పోవాలండి. ఏంటి మైండ్ సెట్? మొత్తం అది చెప్పండి సార్, ఆర్టికల్ చెప్పండి సార్, ఇది అని. మనం అండర్స్టాండింగ్ ఇస్తే సొంతంగా చదువుకునే శక్తి ఉండాలండి. ఇంకా సింపుల్గా ఆ పాయింట్ ఈ పాయింట్ అట్లాగా అది ఇంకా చైల్డిష్ అనమాట. అది చిన్నపిల్లలకి ఉంటుంది. సార్ ఆ క్లాస్లో ఆ పాయింట్ చెప్పలేదు మీరు క్లాస్లో, 6th క్లాస్ ఆ పిల్లలకి ఉంటుంది. కాబట్టి ఇది మనం ఒక పాత్ ఇస్తామో అక్కడ మీరు శ్రమించాలండి, అంతే అది. సో ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీకు పెద్దగా బోస్ట్ చేస్తున్నారంటే కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తాం మీకు మొత్తం ఈ చదివితే చాలు, ఈ బుక్ చదివితే చాలు అన్నారంటే సింపుల్గా వాళ్ళు మిమ్మల్ని ముంచుతున్నారనమాట, అంతే. అందుకనే మనం ఒక పాత్ ఇస్తే ఆ కాన్సెప్ట్ని పట్టుకొని ఇంకా కష్టపడాలి. మీరు చాలా కష్టపడాలి. కష్టపడిన తర్వాత కూడా ఏమన్నా క్వశ్చన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనం క్విజ్లో కానీ ఎక్కడైనా టైం దొరికినప్పుడు అవి చూసుకుందాం అనమాట. అంటే ఎందుకు రిపీటెడ్గా పెట్టద్దు అంటున్నాను అంటే ఇప్పుడు చాలామంది కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట చదివిన తర్వాత. అప్పుడు సమ్వన్ రిపీటెడ్గా ఆ ఆర్టికల్ స్కిప్ చేశారు, చేయకండి సార్, అది చెప్పలేదు సార్, అన్ని ఆర్టికల్స్ కవర్ అవ్వట్లేదు అంటే అది పద్ధతి కాదండి. మరి అదైతే పద్ధతి కాదు. అందుకని చెప్తున్నా. ఎందుకంటే లాస్ట్ క్లాస్లో క్లియర్గా ఒక్కొక్క ఆర్టికల్ గురించి చూసాం. 63 ఏంటి, 64 ఏంటి అన్నీ చూసాం. 65 నుంచి 71 వరకు చూసాం. అయినా స్కిప్ అయిపోయినాయి అంటే మరి ఇంకా ఏం చెప్పాలంటే ఆల్రెడీ కమెంట్స్లో ఎవరన్నా మీకు నేను చెప్తున్నాను. ఆల్రెడీ కమెంట్స్లో మనకు ఉన్నారు కదా కొంతమంది యాక్టివ్ మెంబర్స్, వారు ఎవరన్నా ఇట్లా రిపీటెడ్గా పెడితే అంటే మీకు మీరే నియంత్రణలా చెప్పేసేయండి వేరే వాళ్ళకి. అంటే ఆ పాయింట్స్ కొంత కవర్ అయినాయి కదా, అది సార్కి తెలుసు ఏం కవర్ అవ్వాలి, అట్లా కొంతమంది చెప్పేసేయండి. సో దట్ అది మనకి జంక్ అయిపోదు అనమాట, చార్ట్ స్పామ్ అయిపోకుండా ఉంటుంది రిపీటెడ్గా. సో అవన్నీ నోట్ చేసుకోండి. మనము రేపు కలుసుకుందామండి అగైన్. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతున్నా ఒకవేళ ఎవరికన్నా తెలుసు అనుకోండి మీలో, అంటే ఎవరైతే చూస్తున్నారో చాట్లో ఆన్సర్ చేసేసేయండి. అంటే లాస్ట్ క్లాసెస్లో కూడా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అంటే జెన్యూన్ క్వశ్చన్స్ అడగడం తప్పలేదండి, చాలామంది కొన్ని జెన్యూన్ డౌట్సే వస్తున్నాయి, మంచి డౌట్సే అడుగుతున్నారు. కాబట్టి మీరు జెన్యూన్ డౌట్స్ అడుగుతున్నారు కొంతమంది. మేబీ డెఫినెట్లీ ఫస్ట్ టైం ఉంటుంది కాబట్టి కొంతమందికి కొన్ని జెన్యూన్ డౌట్సే వస్తాయి, చిన్న డౌట్స్ అన్నా. ఎప్పుడు అవైతే మనం ఎంకరేజ్ చేయాలంటే అది మీరు కమెంట్స్లోనే ఎవరన్నా ఆ ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆల్రెడీ కొంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఆన్సర్ చేసేస్తుండండి కమెంట్ సెక్షన్లో. సో దట్ మనకి ఏంది అంటే క్లాస్ ఫ్లో మిస్ అవ్వకుండా ఉంటుంది.